కొత్తగా ఎన్నికైన సర్పంచుల ఆలోచనలు పన్నుకునేందుకు అలాగే ఆదర్శ గ్రామాల నిర్మాణానికి ఈ వేదిక ఈరోజు ఒక మార్గనిర్దేశనం చేయనుంది. గ్రామాభివృద్ధిలో సవాళ్లు పరిష్కారాలే ఎజెండాగా 10 టీవీ గ్రామ స్వరాజ్యం పేరుతో సర్పంచుల సమ్మేళనం 2025 కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక ఏవి ఇప్పుడు చూద్దాం. పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు, గ్రామ స్వరాజ్యంతోనే దేశ ప్రగతి. మహాత్ముడి ఈ మాటలు అక్షర సత్యమని 10 టీవీ బలంగా నమ్ముతోంది. అందుకే తన సామాజిక బాధ్యతను చాటుకునేలా గ్రామ పాలనలో కొత్త వరవడిని సృష్టించేందుకు, సర్పంచుల గళాన్ని బలంగా వినిపించేందుకు సిద్ధమైంది. పల్లెల రూపురేఖలు మార్చే రోడ్ మ్యాప్ పై మేధోమదనం చెయ్య తలపెట్టింది. ప్రజా ప్రతినిధుల అనుభవాలు కొత్త సర్పంచులకు దిక్సూచిగా చర్చా వేదికను ఏర్పాటు చేసింది. మన గ్రామాల్ని ఎలా బలోపేతం చేసుకోవాలి, గ్రామాభివృద్ధిలో ప్రజా ప్రతినిధులు సర్పంచుల పాత్ర ఎంత, ఎలాంటి రోడ్ మ్యాప్ తో ముందుకెళితే గ్రామ స్వరాజ్యం సంపూర్ణంగా సాకారమవుతుంది, గ్రామాభివృద్ధిలో సవాళ్లు పరిష్కారాలే ఎజెండాగా 10 టీవీ గ్రామ స్వరాజ్యం పేరుతో సర్పంచుల సమ్మేళనం 2025 కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కొత్తగా ఎన్నికైన సర్పంచుల ఆలోచనలు పంచుకునేందుకు, ఆదర్శ గ్రామాల నిర్మాణానికి ఈ వేదిక మార్గనిర్దేశం చేయనుంది. రాజ్యాంగం కల్పించిన అధికారం, ప్రజలు అప్పగించిన బాధ్యతను భుజానికెత్తుకున్న సర్పంచులు పల్లె ప్రగతికి దివిటీలుగా నిలిచేందుకు ఈ వేదిక దోహదం చేయనుంది. రండి, మన ఊరు మన బాధ్యత అనే సంకల్పంతో గ్రామ స్వరాజ్య సాధనలో మనమందరం భాగస్వాములమవుదాం. సో 10 టీవీ సగర్వంగా సమర్పిస్తున్న గ్రామ స్వరాజ్యం సర్పంచ్ల సమ్మేళనం 2025 కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించుకుందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా ఇన్పుటేటర్ కళ్యాణ్ గారిని కోరుతూ ఉన్నాము. కళ్యాణ్ గారు స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్ సార్. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని మన 10 టీవీ సర్పంచ్ల సమ్మేళనానికి ముఖ్య అతిథిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. తెలంగాణ వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి గారిని ప్రత్యేక అతిథిగా ఈ సర్పంచ్ల సమ్మేళనానికి ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. పెద్దపల్లి జిల్లా బందంపల్లి అనే మారుమూల ప్రాంతంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగిన విద్యావేత్త మల్క కొమరయ్య. ఆయనకు 10 టీవీ సర్పంచ్ల సమ్మేళన కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. వెల్కమ్ సార్. పెద్దల సభకు ఎన్నికై ఎమ్మెల్సీగా రికార్డు క్రియేట్ చేసిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కు 10 టీవీ సర్పంచ్ల సమ్మేళనం సాదర స్వాగతం పలుకుతోంది. ఎమ్మెల్యేలకు 25 కోట్లు నిధులివ్వాలని, వాటితో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేసుకుంటామంటూ నినాదాన్ని ఎత్తుకున్న ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డికి ఇదే మా సాదర స్వాగతం. ముందుగా ప్రారంభోపన్యాసం చేయవలసిందిగా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ గారిని ఆహ్వానిస్తున్నాను. ముందుగా మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చేసిన తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి గారికి, ఎమ్మెల్సీ మల్క కొమరయ్య గారికి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారికి, ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇక్కడికి హాజరైన మీరంతా గ్రామాలకు మీరే హీరోలు. గ్రామాల్లో ఎంతో పోరాటం చేసి, మీకు తెలుసు ఎన్నికలు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల తరహాలో చాలా గ్రామాల్లో జరిగాయి కాబట్టి మీరు అక్కడ పోరాటం చేసి విజయం సాధించి వచ్చారు. గ్రామాల అభివృద్ధి దేశాభివృద్ధి అని, భారతదేశ ఆత్మ గ్రామాల్లో ఉందని ఇలా చెప్తూ ఉంటాం. కానీ ఆ గ్రామాల అభివృద్ధి కోసం నిధులు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఏ రకంగా తెచ్చుకోవాలి, ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఏది అర్థం కాని పరిస్థితి. అంటే మన దగ్గర అని కాదు, చాలా రాష్ట్రాల్లో ఇదే రకమైన పరిస్థితి ఉంది. సర్పంచులు వాళ్ళకు వచ్చే ఉపాధి హామీ నిధుల, ఇంకా గ్రామాల్లో వచ్చే పన్నుల, వీటి మీద ఆధారపడి ఏ గ్రామాన్ని కూడా డెవలప్ చేసుకునే పరిస్థితి ఉండదు. అది మీకు కూడా తెలుసు, స్వయంగా మీరు అనుభవిస్తూ ఉంటారు అక్కడ ఉండి. వాళ్ళు అడిగిన ప్రతి డిమాండ్ను నెరవేర్చాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. మిమ్మల్ని ఓటేసి గెలిపించాలనే కాదు, మీకున్న పరిచయాలతో, మీకున్న సంబంధాలతో. కాబట్టి ఖచ్చితంగా బాధ్యత మీకే ఎక్కువగా ఉంటుంది. కానీ నిధులు లేమి అనేది ఉంది. ఇక్కడనే ఉన్నారు మన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు. ఈ నిధుల లేమికి ఆయన ఒక పరిష్కారం, ఆయన అధికార పార్టీలో ఉండి కూడా ఒక పరిష్కారం అన్నట్టుగా ప్రతి ఎమ్మెల్యేకు 20 కోట్లు నిధులు ఇవ్వాలి, ఇస్తే మేము మా గ్రామాలకు ఇచ్చుకుంటాం, వాటిని నేరుగా ఇచ్చుకుంటాం, ఆ రకంగా కొంత డెవలప్ చేసుకుంటాం. అంటే ఒక్కొక్క గ్రామానికి ఎంతో కొంత 50 లక్షలు, కోటి, ఏడాదికి కొన్ని ఇవ్వచ్చు అనేది ఆయన ఆలోచన. ఇలాంటి కొన్ని ఇన్నోవేటివ్ ఆలోచనలు మనందరిలో ఉంటాయి. మీ అభిప్రాయాలు, ఇందులో వచ్చిన కొన్ని అభిప్రాయాలైనా
ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని గ్రామాలకు నిధులు ఇవ్వడమా, గ్రామాలను అభివృద్ధి చేసేందుక, ప్రభుత్వానికే మీరు దిశానిర్దేశం చేసేలా మీ అభిప్రాయాలు చెప్తారని భావిస్తున్నాం. ఇందుకోసమే ఈ సమ్మేళనం. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ఇప్పుడు మనం కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ముఖ్యంగా ఇక్కడ ఉన్న ముఖ్య అతిథులతో మనం ఒకసారి మాట్లాడించిన తర్వాత మీ దగ్గరికి వస్తాను. తర్వాత కంక్లూడింగ్ సెషన్లో మళ్ళీ మీ అభిప్రాయాలన్నిటికీ కూడా వక్తలు సమాధానం చెప్తారు. ప్రధానంగా డిమాండ్ అంటే ఈ సర్పంచ్లకు నిధులు, ఎమ్మెల్యేలకు నిధులు, ఇవన్నీ డిమాండ్ మొదలుపెట్టిన ఎమ్మెల్యే మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నుంచే మనం మొదలు పెడదాం. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ముందుగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. అసలు తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసింది ఎవరు? హైదరాబాద్లో ఉండి, అపార్ట్మెంట్లో ఉండి, కార్ల మీద తిరిగి ఆఫీసులకు పోయి వచ్చేటోళ్ళు ఏమైనా ఉద్యమంలో పాల్పంచుకున్నారా? కనీసం ఒక్కరోజు సెలవు తీసుకున్నారా? కాదు. గ్రామాల్లో రాస్తారోకో చేసినాం, గ్రామాల్లో త్యాగం చేసినాం, గ్రామాల్లో ఉద్యమాలు చేసినాం, అనేక పోరాటాలు చేసినాం. ఈరోజు అసూలు బాసిన 12 మంది అమరులు, వాళ్ళందరూ కూడా గ్రామాల నుంచి వచ్చిన విద్యార్థులు, యువకులు. మరి అంత త్యాగం చేసి మన కోసం మనం పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకుంటే 3 లక్షల కోట్ల నిధులలో మన గ్రామాలకు డైరెక్ట్గా వచ్చే నిధులు ఎన్ని అని చెప్పి అడిగే హక్కు ఉంది. ఆత్మవిమర్శ చేసుకునే సమయం కూడా ఇప్పుడు ఆసన్నమైందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఈరోజు ఒక కాగితం గ్రామం నుంచి ఎమ్మెల్యే కావచ్చు, ప్రజాప్రతినిధి కావచ్చు, కలెక్టర్కు పంపితే అక్కడ నిధులు లేవు. కలెక్టర్ నుంచి కన్సర్న్ డిపార్ట్మెంట్కి పంపితే అక్కడ నిధులు లేవు. అక్కడ నుంచి సెక్రటేరియట్ వస్తే అక్కడ నిధులు లేవు. వాస్తవంగా నిధులు లేవా అంటే నిధులు ఉన్నాయి. 3 లక్షల కోట్ల బడ్జెట్లో మన గ్రామాలకు కావాల్సింది ఎంత? 12,800 గ్రామాలు ఉన్నాయని చెప్పి ఈరోజు మనం అధికారికంగా లెక్కలు తీసుకుంటే 12,700 చిల్లర ఈరోజు ఎలక్షన్స్ జరిగినాయి. సంవత్సరానికి 1 కోటి రూపాయలు కూడా ఇచ్చుకుంటే ఎంత అవుతుంది? 12,700 కోట్ల రూపాయలు అవుతుంది మన గ్రామాలకు ఇచ్చేది. అంటే కేంద్రం ఇచ్చేది కాకుండా కేవలం మన రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల కోసం 12,700 కోట్లు ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ఈరోజు ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఒక ఎక్స్ప్రెస్ వే ఖర్చు పెట్టేది మనము 15,000 కోట్లు ఖర్చు పెడతాం. కానీ ఆ ఎక్స్ప్రెస్ వేకు అటు ఇటు కొన్ని 100,000 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల పరిస్థితి ఏందని చెప్పి అధికారులు, పాలకులు ఆలోచన చేసిన రోజు గ్రామ స్వరాజ్యం వస్తుంది, మన తెలంగాణ అభివృద్ధి అవుతుంది. అందుకే చాలా స్పష్టంగా ఒక క్లారిటీతో నేను చెప్తా ఉన్నా, నిధులు ఉన్నాయి, నిధులు లేవని కాదు. మరి 2 లక్షల కోట్ల రూపాయల 12 డిపార్ట్మెంట్లకు మనం కేటాయించుకుంటున్నప్పుడు దాంట్లో నుంచే కొద్దిగా తీసి అదే పర్పస్ కోసం మన గ్రామాలకు ఎందుకు ఇవ్వద్దు డైరెక్ట్గా అనేది ఒక క్వశ్చన్, ఒక డిబేట్. దాన్ని మన చైర్మన్ గారి ముందు కూడా నేను పెడతా ఉన్నా. ఎంత దారుణమైన పరిస్థితి అంటే 2 సంవత్సరాల క్రితం ఒక పాఠశాలకు పోయినాం, సగం వదిలేసి వెళ్ళిపోయిన టాయిలెట్స్. సరే టాయిలెట్స్ కంప్లీట్ కాకుంటే పర్వాలేదు, దాంట్లో కుండీ పెట్టడానికి కూడా లేకుండే. కుండీ పెట్టడానికి 20,000 రూపాయలు అవుతాయి. 2 సంవత్సరాలు అయింది, ఆ 20,000 రూపాయలు రాలేదు. అంటే ఒక టాయిలెట్ కోసం ఒక కుండీ పెట్టలేని పరిస్థితి. ఇది ప్రభుత్వాల వైఫల్యం అని నేను అనట్లే. ఆలోచనలో అడ్డుగోడలు నిర్మించుకున్నారు. నిజంగా డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టాలి అన్న ఆలోచన అధికారులకు ఇప్పుడు అప్పుడు ఉన్న పాలకులకు పూర్తిగా అవగాహన కలగలేదు. కాబట్టి ఈరోజు ఈ వేదికల ద్వారా మేము చెప్పాల్సి వస్తూ ఉంది. దీంట్లో ఆ ప్రభుత్వం వాటా ఎంత, ఈ ప్రభుత్వం వాటా ఎంత, గతంలో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాటా ఎంత, దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. గతాన్ని తవ్వితే లాభం లేదు. కనీసం ఇప్పటి నుంచైనా మనం ఎందుకు నిధులు కేటాయించుకోవద్దు, ఎందుకు డైరెక్ట్గా గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేసుకోవడానికి అన్ని రిసోర్సెస్ను మనం ఎందుకు వాడుకోవద్దు అన్న ఆలోచనతోటే నేను కూడా 25 కోట్ల రూపాయలు ఎమ్మెల్యేకు ప్రతి సంవత్సరం ఇవ్వాలి అని అంటా ఉన్నాం. ఎమ్మెల్యేలకు ఇస్తే ఎవరికి ఇచ్చినట్టు? ఎమ్మెల్యేలు ఎవరితో మాట్లాడతారు? గ్రామాలకు పోతే సర్పంచ్లతోటే మాట్లాడతారు. ఇప్పుడు సర్పంచ్లు ఉన్నారు కాబట్టి ప్రతి ఎమ్మెల్యే, ఏ పార్టీ ఎమ్మెల్యే వచ్చినా సర్పంచ్ అనే వ్యక్తి ఆ ఎమ్మెల్యేని రిసీవ్ చేసుకుంటాడు, ఆ కాగితం ఇస్తాడు. నా గ్రామంలో ఇది పరిస్థితి ఉంది, మా ప్రజలు ఇవి అడుగుతా ఉన్నారు అని చెప్పి మొట్టమొదటగా సర్పంచ్ ఇచ్చే కాగితం ఎమ్మెల్యే దగ్గర చేరుతుంది. ఆ ఎమ్మెల్యేనే తీసుకుపోయి కలెక్టర్కి ఇస్తాడు. అందుకే ఈరోజు గ్రీన్ ఛానల్లో గ్రామాలకు నిధులు పారాలే అని చెప్పి కోరుకుంటున్న వ్యక్తిని. తెలంగాణ ఉద్యమంలో అసూలు బాసిన 1200 మంది అమరులు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చారు. కాబట్టి మన ప్రాథమిక బాధ్యత గ్రామాలకు నిధులు ఇవ్వాలి. ఇక చాలిగా ఈ ఆత్మద్రోహణ, ఆత్మవంచన చాలు. నిజాయితీగా మనం ఏం చేస్తున్నాం మన తెలంగాణ గ్రామీణ ప్రజానీకానికి అని ఆలోచన చేయాల్సిన తరుణం ఆసన్నమైంది. ఒక ఉద్యమకారుడిగా పార్టీలకు అతీతంగా దేశం మిన్న వ్యక్తి కంటే ఊరు ముఖ్యం, ఊరు కంటే రాష్ట్రం ముఖ్యం, రాష్ట్రం కంటే దేశం ముఖ్యమని భావించే వ్యక్తిగా ఈరోజు ఈ ప్రశ్నలన్నింటినీ లేవనెత్తడానికి, పార్టీల సంఖ్యలు తెలుసుకొని కూడా మాట్లాడడానికి ఎటువంటి భయం కూడా మాకు లేదు. వచ్చిందే తెలంగాణ కోసం, ఉద్యోగాలు వదిలేసిందే తెలంగాణ కోసం, ఈరోజు రాజకీయాల్లో ఉన్నదే తెలంగాణ ప్రజల బాగోగుల కోసం. తప్పు ఎవరు చేసినా నిలదీయాల్సిందే.
సూచనలు ఇవ్వాల్సిందే. కాబట్టి నిష్పక్షపాతంగా ఇక్కడ పెద్దలు ఉన్నారు, విజ్ఞులు ఉన్నారు, సర్పంచులు ఉన్నారు, మీ అభిప్రాయాలను చెప్పండి. ఇది ప్రభుత్వం వరకు తీసుకుపోయే బాధ్యత మేము అందరం కూడా చేస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. శ్రావణ్ గారు ఎమ్మెల్సీ గారిని ఆహ్వానిస్తారు. ఎమ్మెల్సీ గారు వేదికపైకి రావాలని సర్పంచ్ల సమ్మేళనానికి 10 టీవీ సాదరంగా ఆహ్వానం పలుకుతోంది. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన జగదీష్ రెడ్డి గారు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం 3వ ప్రజా మన్ననలతో సూర్యాపేట నియోజకవర్గం నుంచి గెలిచి హ్యాట్రిక్ కొట్టిన ఆయనను 10 టీవీ సర్పంచ్ల సమ్మేళనానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. హరీష్ గారు అక్కడ ఉన్న ఆదిలాబాద్ జిల్లా సర్పంచులతో క్లుప్తంగా వాళ్ళ ఇష్యూ, వాళ్ళ సమస్య, వాళ్ళ అభిప్రాయం వాటెవర్ ఒకసారి మాట్లాడించండి. మీ పేరు, మీ గ్రామం పేరు చెప్పి మీరు ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారు, మీ అభిప్రాయం కానీ లేకపోతే మీరు ఏమైనా క్వశ్చన్ అడగాలనుకుంటున్నా కూడా మీరు అడగచ్చు. థ్యాంక్ యూ మేడం. నా పేరు కొండా రాంప్రసాద్. మాది కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం తుమ్మలగూడ గ్రామ పంచాయతీ. మా దగ్గర మెయిన్గా రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మంది రైతులు ఏదైతే సమస్య పడుతున్నారో, ముఖ్యంగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏమైంది ఉందో రిజర్వ్ ఫారెస్ట్ అని చెప్పేసి మమ్మల్ని ఇండ్లు కూడా కట్టనీయలేని పరిస్థితి ఉంది. అది ఇందిరమ్మ ఇండ్లు మీరు ప్రభుత్వం ద్వారా ఇచ్చినా, లేకుంటే ఏదైతే ఈ ప్రభుత్వ భవనాలు ఉన్నాయో ఆ ప్రభుత్వ భవనాలు కట్టడానికి ఇచ్చినా కానీ అక్కడ వచ్చి ఫారెస్ట్ వాళ్ళు అడ్డుకునే పరిస్థితి ఉందా సార్? ఈ రోడ్ల సమస్యలు సార్, కొంచెము రోడ్ల సమస్యలు ఉన్నాయి మాకు, వాటర్ సమస్యలు, ఇందిరమ్మ ఇల్లు కూడా కొంచెం బిల్లులు రావట్లేదు సార్, బిల్లులు వచ్చేటట్టు చేయండి సార్. రైట్ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ముందు సుఖేందర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ అవగాహన సదస్సుకు వచ్చినటువంటి గౌరవ సర్పంచులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తాను. గ్రామ స్వరాజ్యం, గ్రామాల అభివృద్ధి ఉంటే దేశం అభివృద్ధి చెందుతుందనేటువంటిది మహాత్మా గాంధీ ఇచ్చినటువంటి స్లోగన్. ఆనాటి నుంచి నేటికి గ్రామాలు అభివృద్ధి చెందలేదా అంటే గ్రామాలు అభివృద్ధి చెందినాయి. గ్రామాలు అభివృద్ధి చెందడంతో పాటు గ్రామాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి కొన్ని సమస్యలు తీర్చినా మళ్ళా ఆ సమస్యలు మన ముందుకు వస్తూ ఉంటాయి. మీరు కనుక గట్టి పట్టుదలతో గ్రామాల అభివృద్ధి కొరకు పాటుపడినా, గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలతో మమైకమై ముందుకు పోయినా మనం ఏ స్థాయికి ఎదగదలుచుకుంటే ఆ స్థాయికి ఎదిగేదానికి అవకాశం ఉంది. మనం ఒక పట్టుదలతో పనిచేసి ప్రజలతో మమేకమై కనుక ముందుకు పోదలుచుకుంటే ఖచ్చితంగా మనం ఏదైనా సాధించడానికి అవకాశం ఉంటుంది. మన వెనకాల ఎవరు ఉండాల్సినటువంటి అవసరం లేదు. మన పట్టుదలే మనం నిలబెడుతుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాం. ఏసన్ లైట్ పోయినా మిమ్మల్ని అడుగుతారు, నల్లా రాకపోయినా మిమ్మల్ని అడుగుతారు, మోరీలో చెత్త తీయకపోయినా మిమ్మల్ని అడుగుతారు. ప్రతి సమస్యకు ప్రధానంగా దొరికేది సర్పంచ్. బాధ్యత కూడా ఉంది కాబట్టి మీ మీద ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. ఈ ఎంపీలు ఎమ్మెల్యేలు చేయాల్సింది చట్టాలు తప్ప గ్రామాలలో మోరీలు వేయడము, రోడ్లు వేయడము మా పని కాదు. వాస్తవంగా ఆఖరికి మా పని ఏమైపోయిందంటే, గ్రామానికి నువ్వు ఒక సర్పంచ్ అయితే నేను కూడా ఒక సర్పంచ్ లాగా పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎమ్మెల్సీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు. కాబట్టి దీనివల్ల మీ అధికారాలు తగ్గిపోతూ ఉన్నాయి. గ్రామ సర్పంచులకు అధికారాలు ఎక్కువ ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే రాజీవ్ గాంధీ గారు ఆనాడు 73, 74 ఆర్టికల్ మార్చి చట్టాలు మార్చి మీకు తీసుకొచ్చిన. గతంలో 3 టైర్ స్ట్రక్చర్ ఉండేది. మండలాలు కాకముందు సర్పంచ్, సమితి ప్రెసిడెంట్, జిల్లా పరిషత్ చైర్మన్. మండలాలు వచ్చిన తర్వాత సర్పంచ్, మండల పరిషత్తు, జిల్లా పరిషత్. ఆ తర్వాత వచ్చినటువంటి చట్టంలో తెచ్చినటువంటి మార్పుల వల్ల 5 టైర్ స్ట్రక్చర్ వచ్చింది. సర్పంచ్ ఒక దిక్కు, ఎంపీటీసీ ఒక దిక్కు, జెడ్పీటీసీ ఒక దిక్కు, మళ్ళీ జిల్లా పరిషత్. ఏది చెప్పినా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు చేయాల్సిన పనులు మా చేతుల్లో, మీ చేతుల్లో. మేము ఏమైనా మీకు సహకారం అందించగలుగుతాం తప్ప మరొక చేసేటువంటి పరిస్థితి ఉండదు. మీ యొక్క వాయిస్ను, మీ సమస్యలను ఇవి శాసనసభలో కావచ్చు, శాసన పరిషత్తులో కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే పని మాది అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ, జై హింద్.
రఘునందన్ గారు కూడా ఇప్పుడే మనతో జాయిన్ అయ్యారు. మెదక్ ఎంపీ రఘునందన్ గారు జాయిన్ అయ్యారు. ఇందిరాగాంధీ, కేసీఆర్ లాంటి హేమీలు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం నుంచి ఇప్పుడు ఎంపీగా ఉన్న మాధవనేని రఘునందన్ రావుకు 10 టీవీ సర్పంచ్ల సమ్మేళనానికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. వెల్కమ్ సార్. సో నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన సర్పంచ్లు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మీ సమస్య చెప్పండి. నేను దేగాం గ్రామ సర్పంచ్, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం. నా పేరు విఠల్ లింగారెడ్డి. మా ఊర్లో, మా గ్రామంలో వితంతు పింఛను కొరకు నాకు తెలిసి ఒక 20-30 మంది మహిళలు వితంతువులు ఒక 5-6 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎవరైతే చనిపోయిన వాళ్ళ భర్తలకు పెన్షన్ వచ్చిందో వారికి మాత్రం ట్రాన్స్ఫర్ అయింది, మిగతా వారికి పెన్షన్ రావట్లేదు. సంక్షేమ కార్యక్రమాలు నిరంతరం జరగాలి. ఎందుకంటే మేము సర్పంచ్లో ఎక్కినాం, దురదృష్టవశాత్తు ఎవరైనా చనిపోతే ఈ సర్పంచ్ మాకు పని చేస్తలేడు, పింఛన్ ఇప్పిస్తలేడు, పోయిన సర్పంచ్ ఇప్పించుడు మాకు అని అంటారు. నా పేరు పల్లెమూరి మంజులా శ్రీనివాస్ గారు, సైద్పల్ గ్రామ పంచాయతీ సర్పంచ్. అయితే మా ఊళ్ళో ముఖ్యంగా ఉన్న ఇబ్బందులు ఏంటిదంటే ఇందిరమ్మ ఇల్లు, అదేవిధంగా పాఠశాలల మరమ్మతులు కూడా చాలా జరగాలి మా గ్రామంలో. అదేవిధంగా శివాలయంకి ప్రహారీ గోడ, నెక్స్ట్ మా గ్రామ పంచాయతీకి సంబంధించి ఈడాపూర్ గ్రామం కూడా రావడం జరుగుతుంది. వాళ్ళకు రోడ్ల నిర్మాణం లేదు, అసలు వాళ్ళ ఊరికి వెళ్ళాలి అంటే రోడ్డు నిర్మాణం లేదు. వాళ్ళ ఊరికి రోడ్డు నిర్మాణం కల్పించాలి. నీటి సమస్య కూడా చాలా ఎక్కువగా ఉంది మా ఊర్లో. నెక్స్ట్ సీసీ రోడ్లు, అంటే కొత్త ఇల్లు మంజూరైనాయి కానీ రోడ్లు మాత్రం లేవు. అదేవిధంగా చాలా వెనుకబడిన గ్రామం మాది. నా పేరు అప్పాల గణేష్, గోవింద్పేట్ గ్రామం, ఆర్మూర్ మండల్, నిజామాబాద్. పల్లెలు అభివృద్ధి చెందాలంటున్నాం, పారిశుద్ధం అన్నీ మంచిగా చేయాలనుకుంటున్నాం. కాకపోతే ఆ పారిశుద్ధ కార్మికులు అయితే పనిచేయడానికి ఇష్టపడతలేరు. వాళ్ళ సాలీలు 9,000 రోజుకు ఎంత పడుతుందంటే 300 పడతలేదు. ఆ చేసే పనికి అది సరిపోదు. ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళకు ఒక 15,000 రూపాయలు అయితే ఖచ్చితంగా ఇవ్వాలా. రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన సర్పంచులు వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి, వాళ్ళ ప్రాబ్లం ఏంటి? అంటే రంగారెడ్డి అంటే మనం అనుకుంటాం హైదరాబాద్ సరౌండింగ్ మొత్తం రంగారెడ్డి జిల్లానే. వాస్తవానికి హైదరాబాద్ పక్కనే ఉంటుంది, కూతవేటు దూరంలో ఉంటుంది. అక్కడ భూముల ధరలు మన చేతుల్లో లేవు, అక్కడికే ఆకాశానికి అంటాయి. కానీ అక్కడ కూడా 1,00,000 సమస్యలు ఖచ్చితంగా ఉన్నాయి. చాలామంది చెప్పారు కూడా. వాళ్ళ సమస్యలు ఏంటి కూడా ఒకసారి చూశాక కోదండరెడ్డి గారు రియాక్ట్ అవుతారు. గెలిచిన 2-3 రోజులలోనే ఈ అవకాశాన్ని ఏర్పరిచినందుకు 10 టీవీ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు. గ్రామ పంచాయతీలకు ఏదైతే అధికారాలు ఉన్నాయో ఆ అధికారాలను మొత్తం కూడా నిర్వీర్యం అయిపోయినాయి. ఈ భూములు రిజిస్ట్రేషన్ అవుతుండేనో వెనకటికి డైరెక్ట్గా గ్రామ పంచాయతీ ఆఫీసులకు ఫండ్ వస్తుండే సార్. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి ఆ ఫండ్ అనేది రావడం లేదు. కాబట్టి ఫండ్ గ్రామ పంచాయతీకి వచ్చే విధంగా చేయాలి సార్. మాది శంకర్పల్లి మండల్, మహాలింగపురం గ్రామ పంచాయతీ. నా పేరు రాఘవేందర్ రెడ్డి. గ్రామంలో శ్మశాన వాటికలు వచ్చేసి ఒకటే శ్మశాన వాటిక ఏర్పాటు చేయడం. ఎస్సీ కాలనీకి సంబంధించి శ్మశాన వాటిక లేదు. 5,000 జనాభా చిలుకు జనాభా ఉంటుంది. వాళ్ళటి పోవడం లేదు. వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నాయి. దీన్ని కూడా అంటే ఒకే శ్మశాన వాటిక కాకుండా అవకాశం ఉంటే ఇంకోటి ఏర్పాటు చేయడానికి కూడా నిధులు ఇవ్వాలని మనం చేయడం జరుగుతుంది. అందరికీ నా నమస్కారం సార్. నా పేరు అర్చన అజయ్ రెడ్డి. మా గ్రామం పేరు వెంకటాపూర్, మొయినాబాద్ మండల్, రంగారెడ్డి డిస్టిక్. సిటీకి 15 కిలోమీటర్ డిస్టెన్సే ఉంటుంది సార్ మా ఊరు. కానీ ఇప్పటివరకు మాకు రోడ్లు అనేది చాలా అస్సలు బాగాలేదు. గత 10 సంవత్సరాల నుంచి అస్సలు బాగాలేదు. సో మాకు రోడ్లు అనేది ఖచ్చితంగా కావాలి సార్. థ్యాంక్ యూ సార్. కోదండరెడ్డి గారు, మన రంగారెడ్డి జిల్లా అంటే హైదరాబాద్ పక్కనే ఉంటుంది. అక్కడ ఎలాంటి సమస్యలు ఉండవు. భూముల వాల్యూ కూడా కోట్లలోకి వెళ్ళిపోయింది. ప్రతి గ్రామం నుంచి మండలానికి డబుల్ రోడ్డు, మండలం నుంచి జిల్లాకు 4 లేన్ రోడ్డు, జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి 8 లేన్ రోడ్డు, ఇట్లా రకరకాలుగా చెప్తూ వచ్చాయి ప్రభుత్వాలన్నీ. కానీ అది ఎక్కడా కనిపించినట్టయితే లేదు. దీనిపై మీ విలువైన సూచనలు, అభిప్రాయాలు అన్నీ వెల్లడించాల్సిందిగా కోరుతున్నాను. మొదటగా 10 టీవీ యాజమాన్యానికి మనందరి పక్షాన ధన్యవాదాలు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికలు జరగానే వెంటనే కమిషన్ వేయడం జరిగింది. కమిషన్ చైర్మన్గా మాజీ ఎంపీ రాజయ్య గారిని పెట్టిండ్రు. వారు దాదాపుగా నేను అనుకుంటా అన్ని విషయాలను కూడా ఆలోచన చేసి నిధుల విషయానికి ఒక నివేదిక ఇవ్వబోతున్నారు. ఈ సందర్భంగా మీ అందరితో ఒక మనవి చేస్తున్నాను. పంచాయతీరాజ్ వ్యవస్థ, నాకు 82 సంవత్సరాలు నా వయసు. నాకు తెలివొచ్చినప్పటి నుంచి పంచాయతీ గ్రామాలలో, నేను యాచారం గ్రామంలో పుట్టిన రంగారెడ్డి జిల్లాలో, నేను చూసిన పంచాయతీరాజ్ వ్యవస్థ అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేకమైన సంస్కరణలు చేస్తూ ఒక మాట ఖచ్చితంగా చెప్పగలను.
ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో దేశంలో ఉంటే అప్పుడప్పుడు అనేకమైన సంస్కరణలు కూడా రావడం జరిగింది. జలగం వెంకటరావు లాంటి ముఖ్యమంత్రిగా ఉన్నాయన కూడా గ్రామీణ ప్రాంతం నుంచి జిల్లా పరిషత్ చైర్మన్గా వారు వచ్చిండ్రు. వారిని కూడా ఓ కమిటీ వేసిండ్రు. ఓంకార్ గారు సిపిఎం పార్టీకి ఒక గొప్ప నాయకుడు. 1 గంట సేపు మాట్లాడిండు శాసనసభలో పంచాయతీరాజ్ వ్యవస్థ సవరణల విషయంలో. కాబట్టి పంచాయతీరాజ్ వ్యవస్థకు చాలా గౌరవం ఉన్నది, మీకు గౌరవం ఉన్నది. దాన్ని సచివాలయంగా చెప్పుకుంటాం మనం గ్రామ పంచాయతీని. అంతేకాదు లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ గారు కూడా కొంత ఉద్యమం చేసి గ్రామ పంచాయతీలకు స్వతంత్ర ప్రతిపత్తితో పాటు నిధులు కూడా ఉండాలి అని చెప్పి వారు కొంత ఉద్యమం చేసిన మాట మనం గుర్తు చేసుకోవాలి. మీ గ్రామంలో ఏదైనా మైన్ తీయాలి అనంటే, ఎక్కడైనా ఒక మైన్ తవ్వాలి అనంటే, ఎవరికైనా పర్మిషన్ ఇవ్వాలి అనంటే మీరు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇస్తే కానీ ఇవ్వడానికి లేదు. అంత అధికారం మీకుంది. ఆ అధికారాన్ని సద్వినియోగం చేసుకుంటూనే ఆలోచన చేయండి. ఇప్పటికే నిధులు మీకు సరిపోవటం లేదు. పూర్తిగా రాష్ట్రాల మీద ఆధారపడొద్దు, కేంద్రాల మీద కూడా ఆధారపడొద్దు. కొన్ని గ్రామాల అభివృద్ధి సిటీకి దగ్గరలో ఉన్నాయి, ఆదిలాబాద్ లాంటి గ్రామాలు దూర ప్రాంతాలలో ఉన్నాయి. మీ నిధులు ఏ విధంగా సమకూర్చుకోవాలనే దానికి మీరు కూడా ఆలోచన చేయాలి. మీకు ఆ స్వాతంత్రం ఉన్నది, ప్రభుత్వాలు అడ్డు రావు. అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కమిషన్ వేసిండు కాబట్టి ఇక్కడ మేమందరం కూడా మీ ఆవేదన విన్నాం. మేము కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న ఎంపీ గారు కూడా చెప్తారు. మళ్ళొకసారి నూతనంగా ఎంపికైన గ్రామ సర్పంచులు మీ బాధ్యతలు చాలా గొప్పవి, మీకు అధికారాలు ఉన్నాయి. ఆ అధికారాలను వినియోగించుకోమని చెప్పి మీతో కోరుకుంటూ సెలవు తీసుకుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్ కోదండ రెడ్డి గారు. వ్యవసాయ కమిషన్ చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కోదండ రెడ్డి గారు మంచి సూచన చేశారు. ఖచ్చితంగా దీన్ని మేము పాటిస్తాము. మీరు చెప్పిన ప్రతి సమస్యను నోట్ చేసుకొని ఒక నివేదిక రూపంలో ముఖ్యమంత్రి కార్యాలయానికి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కార్యాలయానికి చేరవేస్తాం. వ్యవసాయ కమిషన్కు, ఆర్థిక కమిషన్కు కూడా ఆ నివేదికను కోదండ రెడ్డి గారికి, అదేవిధంగా రాజయ్య గారు ఆర్థిక కమిషన్ చైర్మన్గా ఉన్నారు, వారి కార్యాలయానికి కూడా ఆ నివేదికలను మేము అందజేస్తాం. మీరు ఇచ్చిన ప్రతి సమస్య, ఏ గ్రామంలో ఏ జిల్లాలో ఏ సమస్య ఉంది, వాటి నివేదిక రూపంలో 10 టీవీ తరఫున వాళ్ళ ప్రభుత్వానికి అందజేసి ఆ సమస్యలు పరిష్కారం అయ్యేందుకు మా వంతు ప్రయత్నం ఖచ్చితంగా మీ తరఫున విజ్ఞప్తి చేస్తాం. అవసరమైతే ఆ సమస్యపై పోరాడేందుకు కూడా మీ వెంట మేము నిలబడతామని ఖచ్చితంగా ఈ వేదిక మీద నుంచి నేను హామీ ఇస్తున్నాను. గ్రామ స్వరాజ్యం సర్పంచ్ల సమ్మేళనం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. దిస్ ప్రోగ్రామ్ ఇస్ పవర్డ్ బై చెన్నై షాపింగ్ మాల్. అసోసియేట్ స్పాన్సర్స్ పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్, మ్యాక్ అగ్రో కెమికల్స్. కో స్పాన్సర్స్ సిరిమల్లె శారీస్, కరీంనగర్ డైరీ, 1C మీడియా, శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. హాస్పిటాలిటీ పార్ట్నర్ మహా స్పైస్ క్యాటరర్స్. మహబూబ్ నగర్ జిల్లా నుంచి వచ్చిన కొంతమంది సర్పంచ్లతో ఇప్పుడు మాట్లాడిద్దాం. ఆ తర్వాత ఎమ్మెల్సీ దాసో శ్రవణ్ గారు మాట్లాడతారు. ముందు మహబూబ్ నగర్ జిల్లా కొంతమంది సర్పంచ్ల ఒపీనియన్స్ మనం తీసుకుందాం. అందరికీ నమస్కారం. నా పేరు కీర్తి. నేను గొల్లపల్లి గ్రామం, జడ్చర్ల మండల్, మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి వచ్చాను. ప్రజెంట్గా నూతనంగా ఎన్నికైన సర్పంచ్ నేను. ఎలక్షన్స్ అనేవి గ్రామాల్లో జరుగుతున్నప్పుడు మనం ఒక మంచి మనిషిని ఎన్నుకోవాలి. కాకపోతే ఇక్కడేం జరుగుతుంది, మనీని చూసి ఎన్నుకుంటున్నాం. సో ఆ సిస్టమ్ అనేది ఈసారి మనం ఎన్నికైన సర్పంచ్ నుంచి పోవాలి. ఎందుకంటే గ్రామాల నుంచి స్టార్ట్ అవుతానే బాగుంటుంది. శిరీష ఆంజనేయులు, మూసాపేట్ మండల్, మహబూబ్ నగర్ డిస్టిక్. సార్ మాది నేషనల్ హైవే ఉంది సార్, జానంపేట మన మహబూబ్ నగర్ డిస్టిక్లోనే మాది సెకండ్ అనమాట హాస్పిటల్. చాలా బాగుంటుంది. నేషనల్ హైవే మీద ప్రత్యేకంగా యాక్సిడెంట్స్ కానీ అన్నీ అవుతుంటవి. మేము చాలా చూసుకుంటాం అనమాట. పెద్దలకు కూడా చెప్పేది ఏంటంటే మా హాస్పిటల్ని కొంచెం ఇంకా బాగా చేయాలి అనేది కోరుకుంటున్నాం సార్. నా పేరు శ్రీకాంత్ రెడ్డి అండి. నేను అన్నసాగర్ గ్రామం, భూత్పూర్ మండల్, మహబూబ్ నగర్ నుంచి వచ్చానండి.
స్టేట్ గవర్నమెంట్ ఒక విజన్ పెట్టుకుంటే ఎలాగైతే మన సిటీస్ కోసం విజన్ పెట్టుకుంటున్నారో గ్రామాల కోసం కూడా అలా ఒక విజన్ పెట్టుకొని మౌలిక వసతులు ఎలా కల్పించాలి అనేది ఒక విజన్ పెట్టుకుంటే బాగుంటుంది సార్. ప్రతిసారి 5 సంవత్సరాలకు ఒకసారి సర్పంచులు గెలిచినాక మళ్ళీ మొదటి నుంచి రావాల్సి వస్తుంది. ఇది ఒక్కటి కొద్దిగా చూడాలని నా మనమండి. అది కళ్యాణ్ ఓవరాల్గా ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ శాసన మండలి సభ్యులు దాస శ్రవణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. గ్రామ స్వరాజ్యం పేరు మీద ఇంతటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి 10 టీవీ యాజమాన్యానికి సిబ్బందికి హృదయపూర్వకంగా మీ అందరి తరపు నుండి మా అందరి తరపు నుండి కూడా హృదయపూర్వకంగా చప్పట్లతో ధన్యవాదం తెలిపాలని చెప్పి కోరుతా ఉన్నాను. విజన్ అని ఒక మాట మాట్లాడారు. గవర్నమెంట్ విజన్ చేసే అధికారం లేదు, అది ఉంటే ఉండొచ్చు వాళ్ళకి బాధ్యత. మనం ఎందుకు మన గ్రామ విజన్ చేయకూడదు? మనకు పార్టిసిపేటరీ ప్లానింగ్ అని చెప్పని పిఆర్పి టెక్నిక్ అని అంటుండే, పార్టిసిపేటరీ రూరల్ ప్లానింగ్ అని చెప్పని గ్రామసభ సుప్రీం. ఆడ అందరం కూర్చొని రాజకీయాలను పక్కన పెట్టి, ఎన్నికలు అయిపోయినాక రాజకీయాలు లేవు కదా ఇక, కాబట్టి ఆ కూర్చొని మనమే విజన్ ఎందుకు తయారు చేసుకోకూడదు? నేను 5 ఏళ్ళ అధికారంలో ఉంటా. ఈ 5 ఏళ్ళ అధికారంలో ఉండాలంటే ప్రజలు నా నుండి ఏం కోరుకుంటున్నారు, నేను ప్రజలకు ఏమి ఇవ్వగలుగుతా, నాకున్న లిమిటేషన్స్ ఏంటి అని చెప్పని ఒక విలేజ్ విజన్ డాక్యుమెంట్ మీరే తయారు చేయండి. బట్ యు ఆర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ డెమోక్రసీ. మీరే ప్రజాస్వామ్యానికి పునాది. మనం కనుక ఒకవేళ సర్పంచ్ అయిపోయినాం కాబట్టి మనకు కూడా పొద్దున టోపీ వచ్చింది, అద్దాలు వచ్చినాయి, లేకపోతే మనం కూడా ఒక నియంత లెక్క అయిపోయినాం అన్నట్టయితే మనం కూడా ఎవరితో చర్చ చేయవలసిన అవసరం లేదు, పక్కంతో వాంతో వీంతో మాట్లాడవలసిన అవసరం లేదు, గ్రామసభ పిలవాల్సిన అవసరం లేదు అనేటువంటి ఒక ఆలోచన ధోరణికి, ఒక నియంతృత్వ ధోరణికి వచ్చినట్టయితే మనం ప్రజాస్వామ్యాన్ని ఆ స్టేజ్లోనే నాశనం చేసిన వాళ్ళు అవుతాం. మనం చేస్తే మన ఎమ్మెల్యే చేస్తాడు, మన ఎమ్మెల్యే చేస్తే ఎంపీ చేస్తాడు, ఎంపీ చేస్తే ముఖ్యమంత్రి చేస్తాడు, మొత్తం వ్యవస్థ ఒక నియంతృత్వ వ్యవస్థ అవుతుంది. కాబట్టి మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటే తప్పనిసరిగా మొత్తం వ్యవస్థ అంతా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండేటందుకు అవకాశం ఉంటుంది. టీచర్ కానీ డాక్టర్ కానీ అక్కడ ఉన్నటువంటి ఒక ప్రతి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక సర్వీస్ ప్రొవైడర్ ఆల్ ఆర్ అండర్ యూ. మీకే డైరెక్ట్ రిపోర్టింగ్. టీచర్ రాకపోతే అడిగే బాధ్యత మీదే, పిహెచ్సిలో డాక్టర్ రాకపోతే అడిగే బాధ్యత మీదే, రేషన్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా జరగకపోతే అడిగే బాధ్యత మీదే, రేషన్ డీలర్ గారు ఏమైనా ఆగమాగం చేస్తే వాడిని గల్లబట్టి అడిగే బాధ్యత మీదే. కాబట్టి సర్వ హక్కులు మీకు ప్రభుత్వం రాజ్యాంగం ద్వారా మీకు ఇచ్చింది. కాబట్టి వాటిని ఏ రకమైనటువంటి ఒక ఆత్మ న్యూనతాభావంతో కాకుండా ఆత్మస్థైర్యంతో గౌరవంతో కనుక మీరు నిలబడినట్టయితే తప్పనిసరిగా మీ కుర్చీకి మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు అని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. సంతకం నేర్పించడానికో లేకపోతే కనీస చదువు నేర్పించడానికో నా గ్రామం 100% లిటరసీ కావాలా? వి ఆల్ కంపేర్ అవుట్ కేరళ బాగా అయిందని అంటాం. మరి కేరళలో ఉన్నటువంటి ఒక ఆ ప్రొయాక్టివ్నెస్, ఆ కమిట్మెంట్, కన్విక్షన్ మన దగ్గర ఎందుకు రాదు? చిన్న చేయడానికి డబ్బులు అవసరం లేదు, నిధుల కొరత అవసరం లేదు, కలెక్టర్లు ఎమ్మెల్యేల ఫత్వాలో పర్మిషన్లో అవసరం లేదు. మనమే చేయొచ్చు. లిటరసీ క్యాంపెయిన్ చేపట్టచ్చు, లిటరసీ డెవలప్మెంట్ చేపట్టచ్చు. ఇవాళ యువత పల్లెకు పోతే బాధ అవుతుంది. గాంజా, సారా, బట్టీలు పెట్టి పాకెట్ మనీ కోసం బట్టీలు పెడుతున్న వాళ్ళు తయారైపోయారు. ఎక్కడ చూసినా గంజా అమ్ముతున్నారు. వీటికి వ్యతిరేకంగా పోరాడండి. ఖర్చులు లేకుండా ఆదర్శవంతమైనటువంటి ఒక పదవిలో ఉన్నటువంటి ఒక సర్పంచులు ఇటువంటి యొక్క సామాజిక రుగ్మతల నుండి సమాజాన్ని కాపాడేటువంటి ఒక బాధ్యత కార్యక్రమాలు చేపట్టినట్టయితే మిమ్మల్ని మీరే శవాష్ అనుకుంటారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని ఉంటాయి, 17 గోల్స్ ఉంటాయి. 17 మీకు వర్తించకపోయినా కొన్ని కీలకమైన గోల్స్ ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని ఆ గోల్స్ ఏంటివి, నా విధులేంటి, నా నిధులేంటి, నా అధికారులు ఏంటి, ఆ గోల్స్ నేను ఎట్లా ఫుల్ఫిల్ చేసినా అని చెప్పి కనుక మీరు కాంపిటేటివ్నెస్ తోటి మీకు మీరే కాంపిటీషన్, మీరు పక్కోడికి కూడా కాంపిటీషన్ కాదు, మీకు మీరే కాంపిటేటివ్నెస్గా 14 SDGs దృష్టిలో పెట్టుకొని పనిచేసినట్టయితే వచ్చే 2 ఏళ్ల తర్వాత మీరే ఇందులో ఉన్నటువంటి ఒక 120 సర్పంచులు వచ్చిండ్రు అని చెప్పిండ్రు. ఈ 120 మందిలో 20 మంది సర్పంచులు నేషనల్ లెవెల్ అవార్డు తెచ్చుకోవచ్చు. థ్యాంక్ యూ శ్రావణ్ గారు. కొంతమంది సర్పంచులు ఖమ్మం, వరంగల్ జిల్లా సర్పంచులు కొంతమందితో మాట్లాడిద్దాం. మాట్లాడించిన తర్వాత ఎమ్మెల్సీ కుమరయ్య గారు మాట్లాడతారు. నా పేరు తాళపల్లి వెంకటేశ్వర్లు, హన్మకొండ జిల్లా అసంపర్తి మండలం జయగిరి గ్రామం నుండి. మా ఊళ్ళో నేను ఒక ప్రయోగం చేయదలుచుకుంటున్నా. ఊళ్ళో సాధ్యమైతే మద్యపానం మొత్తం నిషేధించడానికి అవకాశాన్ని వేడుకుంటున్నా. అది వీలు కాకపోతే కనీసం టైమింగ్ అన్నా సెట్ చేయడానికి పెద్దలను వేడుకుంటున్నా. ఆ శ్రవణ మాటలను నిజం చేసి సర్పంచ్ యొక్క ఏమంటే సత్తా ఏందో చూపిస్తా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నేను జనగామ జిల్లా నుండి పెంబర్తి గ్రామం, మాది మేజర్ గ్రామ పంచాయతీ. ముఖద్వారం సార్, ఉమ్మడి వరంగల్ జిల్లాకి ఫస్ట్ విలేజ్ సార్ మాది పెంబర్తి గ్రామము.
ఒక బస్సు ఆపించుకునే అటువంటి స్తోమత మా ఊర్లో లేదు సార్. పెద్ద పదవులన్నీ కూడా మా ఊర్లోనే అనుభవించారు. టెంపుల్స్ కూడా మా విలేజ్ నుంచే హస్తకళల వర్క్ అనేది జరుగుతుంది సార్. మహిళలు కూడా కేవలం మిషన్స్తో కాకుండా చేతులతో వర్క్ చేస్తున్నారు సార్. దానికి అది కూడా నేను కేంద్ర ప్రభుత్వం ద్వారా రఘునందన్ అన్న గారిని కోరుతున్నాను. మా విలేజ్ హస్తకళాకారులకు పెన్షన్స్ కానీ ఇంకా వాళ్ళకు మెడికల్ పరంగా కానీ కొంచెం ఏదైనా సహాయం ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వం నుండి రావాలని కోరుకుంటున్నాను సార్. నా పేరు ఇస్లావత్ నరేష్, మాది ఇనుగుర్తి మండలం పాతతండ గ్రామ పంచాయతీ, మహబూబాబాద్ జిల్లా సార్. నాకు 23 సంవత్సరాలే. నాకు మా తండ నుండి ఏకగ్రీవ సర్పంచ్గా నాకు ఇచ్చారు. మా తండలో అసలు ఈ 10 సంవత్సరాల నుండి ఏ ప్రభుత్వ పనైనా రోడ్లు కానుండి డ్రైనేజ్ కానుండి ఏ పనులు సక్రమంగా జరగలేదు. నాకు ప్రభుత్వం నుండి సహకారం కావాలని నేను కోరుతూ, మీ ఆశయాలు, మీ లక్ష్యాలు, మీ గ్రామాభివృద్ధి అన్నీ మీతో సాధ్యం కావాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన ఎమ్మెల్సీ కొమరయ్య గారు, మల్క కొమరయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు 10 టీవీ ఈ కార్యక్రమము నిర్వహించడం చాలా మంచి ఇష్యూ. సర్పంచ్లు గెలిచిన అందరికీ కూడా ధన్యవాదాలు. మీరందరూ కూడా మీ విలేజ్కు టోటల్గా హెడ్ కాబట్టి మీరు మీ వార్డ్ మెంబర్సు కమిటీస్ ఫామ్ చేసుకొని ఇప్పుడు మీరు అన్ని మీ ప్రాబ్లమ్స్ చెప్తారు. మీ ప్రాబ్లమ్స్ మీరే సార్ట్అవుట్ చేసుకోవాలి, ఎవరు చేయరు. కాబట్టి మీరు మీ సమస్యలు ఒక్కొక్క విలేజ్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మేము ఉన్న వాళ్ళందరం వేరు కాన్స్టిట్యున్సీ కాబట్టి మీ అందరూ వచ్చి మేము ఏం చేయలేము. మీరు మీ కన్సర్న్ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ మీ మినిస్టరు మీ కలెక్టరు వాళ్ళ సపోర్ట్తో మీరే చేసుకోవాలి. నాకు ఇంకో సజెషన్ ఏంటంటే మీరందరూ ఒక అసోసియేషన్ ఫామ్ చేసుకొని దానికి మీరు ఆఫీస్ బేర్లు సెలెక్ట్ చేసుకొని కావాలంటే మా అందరినీ అందులో అడ్వైజర్లుగా పెట్టుకోండి. మీకు మేము అడ్వైజ్ ఇస్తాం టైం టు టైం ఏం చేయాలని. కాబట్టి ఎవరి సమస్యలు వాళ్ళే కొట్లాడి మీరే సాధించుకోవాలి. అయితే అందులో మీరు చేసే పనులు చాలా ఉన్నాయి. ఇప్పుడు మీకు లోకల్గా మీరు ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు భూములన్నీ ఆల్మోస్ట్ అయిపోయినాయి కాబట్టి మన ఫ్యూచర్ జనరేషన్స్కు మన పిల్లలకు మనం ఇచ్చేది ఒక ఎడ్యుకేషన్ ఇస్తే మనందరికీ మంచి చదువు చెప్పగలిగితే వాళ్ళు ఎక్కడన్నా ఇండియాలో కానీ హైదరాబాద్లో కానీ అబ్రాడ్లో వేరే కంట్రీస్లో ఎక్కడన్నా పోయి వాళ్ళు సొంతం బతకగలుగుతారు. కాబట్టి అదే పెద్ద అసెట్. ఎడ్యుకేషను, స్పోర్ట్సు, మిగతా యాక్టివిటీసు అవన్నీ చేయాలి. విలేజ్లో కూడా మీరు ఎడ్యుకేషన్ ఒక కమిటీ వేసి స్కూళ్ళు టీచర్లు వస్తువులు లేదు మీరే మానిటర్ చేయాలి. కాబట్టి ఆ పరిస్థితిని అంతా మీరే కలెక్టర్తో మాట్లాడుకొని ఎక్కడెక్కడ టీచర్లను అడ్జస్ట్మెంట్ చేయడము. తర్వాత టీచర్స్ అంతా ఎవ్రీడే ఒక 50 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు, 125 కిలోమీటర్లు ప్రయాణం చేసి టీచర్లు వచ్చి చదువు చెప్పి మళ్ళీ వాపసు పోతారు. ఆ పరిస్థితి కూడా మేము మార్చడానికి బాగా ట్రై చేసాము. కొంతవరకు 75% వరకు కొంతవరకు సార్ట్ అవుట్ అయినా ఇంకా బ్యాలెన్స్ ఇష్యూస్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ బడ్జెట్ 6 to 7%, ఇండియా అవరేజ్ 15%, కొన్ని స్టేట్ 20% కూడా బడ్జెట్ అలొకేషన్లో ఎడ్యుకేషన్ ఇస్తారు. అంటే మనది లోయెస్ట్, అంటే కింద నుంచి 3వ స్థానంలో ఉంది ఎడ్యుకేషన్ బడ్జెట్ అలొకేషన్లో. అంటే మన త్రిపుర అటువంటి చిన్న స్టేట్స్ కూడా మనకన్నా ఎక్కువ బడ్జెట్ ఇస్తుంది. అదంతా చాలా అన్ఫార్చునేట్. కాబట్టి మనందరము మీరు అందరూ మన పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా ప్రయత్నం చేసి నెక్స్ట్ బడ్జెట్లో ఈ ఎడ్యుకేషన్కు మన ఫండ్స్ ఇంక్రీజ్ చేయాలి. దాంతో ఇప్పుడు గవర్నమెంట్ టీచర్స్ కూడా వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉన్నాయి కానీ వాళ్ళకు ఫెసిలిటీస్ లేవని వాళ్ళు ఎవ్రీడే వాళ్ళు స్ట్రైక్ చేయడము, కలెక్టర్ ఆఫీస్ ఎమ్మడి గవర్నమెంట్ ఆఫీస్లో ఎమ్మడి తిరగడానికే సరిపోతుంది. కాబట్టి వాళ్ళు స్కూల్కి రావట్లేదు. కాబట్టి ఇప్పుడు బయోమెట్రిక్ పెట్టారు. కాబట్టి మీరందరూ కంట్రోల్ చేసి ప్రతి టీచరు స్కూల్కి వచ్చి వాళ్ళ ఎడ్యుకేషన్ చెప్పేటట్టు ఒకటి మీరు ప్రతి విలేజ్లో ఒక ఎడ్యుకేషన్ కమిటీ, ఒక ఇరిగేషన్ మేనేజ్మెంట్ కమిటీ, ఒక హెల్త్ కమిటీ. ఇప్పుడు డ్రగ్స్ అన్నారు, ఆ డ్రగ్స్ నిర్మూలనకు ఒక కమిటీ లాగా వేసుకొని యూత్ను పిల్లలు ఇప్పుడు మన గ్రామీణ స్పోర్ట్స్ లాగా అంటే స్టూడెంట్స్ పేరెంట్స్ వితౌట్ ఎనీ ఏజ్ లిమిట్ రోజు మీరు ఉన్న ప్లే గ్రౌండ్స్ మామూలు స్కూల్ గ్రౌండ్స్ కానీ ఎనీ గ్రౌండ్లో మీరు రోజు ప్లే ఆడుకుంటే దాంతోనే ఒక సోషల్ టుగెదర్నెస్ వస్తుంది, అందరు కలుస్తారు. ఈ కొట్లాట పంచాయతీలు కూడా ఉండవు, చాలా వరకు తగ్గిపోతాయి. కాబట్టి దాంతో మీరు ఒక కమిటీని వేసి ఎవరెవరు ఈ డ్రగ్స్కు అలవాటు అయ్యారో వాళ్ళందరినీ రోజు కౌన్సిలింగ్, ఒక్కొక్క రోజు ఒక ఫ్యామిలీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని కౌన్సిల్ చేసి అవి చేసుకోవాలి. కాబట్టి మీరు చెప్పిన చాలా సమస్యలు ఉన్నాయి. మీ సమస్యలు ఎవ్వరు
ఎవరు వచ్చి సాల్వ్ చేయరు, మీరు మీదే సాల్వ్ చేసుకోవాలి. దానికి మీరు యునైటెడ్గా మీ అందరి లోకల్ లీడర్స్ను కానీ, లోకల్ పొలిటీషియన్ కానీ, లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్వాల్వ్ చేసి మీరు రోజుకు దాన్ని ప్రయత్నం చేస్తూ చేయాలి. ఇటువంటి రెగ్యులర్గా పర్సూ చేస్తే మీ ఇష్యూస్ అన్ని మీరే సాల్వ్ చేసుకొని తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. రైట్, థ్యాంక్ యూ కొమరయ్య గారు. ఇప్పుడు వెంకట్ గారు, బల్మూరి వెంకట్ గారు కూడా కరీంనగర్ జిల్లా చెందిన నాయకుడే. వారు మాట్లాడే ముందు కరీంనగర్ జిల్లా నుంచి వచ్చిన సర్పంచ్లు కొంతమంది ఉన్నారు, ఒక్కొక్క నిమిషంలో క్లోజ్ చేయాలి, తర్వాత వెంకట్ గారు మాట్లాడతారు. నా పేరు గుడిచెగట్టయ్య యాదవ్, మాది పెద్దపల్లి జిల్లా మంతిలి మండలం కర్నాల గ్రామ సర్పంచ్ని. మాది సింగరేణి ప్రభావిత గ్రామాలు సార్. మా కర్నాల కావచ్చు, రచ్చపల్లి, రాజాపూర్, రోజు మీరు పేపర్లలో రోజు చూస్తారు. మాది సింగరేణి మొత్తం బొందల గడ్డగా మార్చింది సార్. మా విలేజ్లో బొందల గడ్డగా మార్చింది. దానికి 51% కేంద్ర వాటా, 49% రాష్ట్ర వాటా ఉంటుంది సార్. దానికి కూడా మరి ఎవరు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్రం పెడుతుంది, కేంద్రం రాష్ట్రం పెడుతుంది సార్. చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. అది ఎట్టి పరిస్థితులు అంటే అది నల్గొండలో ఫ్లోరైడ్ ఎట్లున్నదో ఈ దుమ్ము ధూళితోని చాలా మంది ఆసుపత్రిలో పడి చనిపోయిన దాఖలు ఉన్నాయి సార్. జయశంకర్, భూపాలపల్లి జిల్లా మాదేపూర్ మండలం మద్లపల్లి గ్రామం నుండి సర్పంచ్గా ఎన్నికైనాను. మాకు గోదావరి ఎక్కువ వచ్చి మొత్తం పంట పొలాలన్నీ మునిగిపోతున్నాయి. అది ఎంత అసలు పంట నష్టం కూడా మాకు రావట్లేదు. నా పేరు వంతట్ల కస్తూరి, నేను చెల్పూర్ గ్రామానికి సర్పంచ్గా ఎన్నికైనాను. మాది హుజరాబాద్ మండల్, కరీంనగర్ జిల్లా. మెయిన్ సమస్య వచ్చేసి శ్మశాన వాటిక. మా తోకలపల్లి దగ్గర ఉన్న శ్మశాన వాటికకు సంబంధించి చాలా కలహాలు రేగుతున్నాయి. అండ్ మోరోవర్ మీ దగ్గర నుండి మేము ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, తొందరగా ఫండ్ రిలీజ్ చేస్తే మేము కూడా అన్ని రకాల వెసులుబాట్లు చేసుకుని అన్ని రకాలుగా మేము శ్రమించి మా గ్రామాన్ని ఉన్నత గ్రామంగా తీర్చిదిద్దుకుంటాం. థ్యాంక్ యూ అండి. మాది మంత్రి మండలం కాకర్లపల్లె గ్రామం, అది పెద్దపల్లి జిల్లా. నా పేరు కొమరయ్య. కరెంటు బిల్లులతోటే బాగా గ్రామాలకు ఇబ్బంది అవుతుంది. ఏమవుతుందంటే చిన్న మోటార్లతోటి ఈ వచ్చిన బిల్లులన్నీ అట్టపోతాయి. దయచేసి కరెంటు బిల్లును దృష్టికి తీసుకొని గదొక్క పని చేయండి. ఇప్పుడు బల్మూరు వెంకట్ గారు ఎమ్మెల్సీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముందుగా అన్ని జిల్లాలకు వెళ్ళి విచ్చేసిన తెలంగాణ సర్పంచ్లు, తెలంగాణ ప్రజలు, నా కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు వాస్తవానికి సరే టెక్నికల్ ఇష్యూస్లో రాష్ట్రము, కేంద్రము, ప్రభుత్వాల్ని కొద్దిసేపు పక్కన పెడదాం. ఈరోజు ఏ ప్రాంతమాన్ని అభివృద్ధి చెందాలంటే, ఏ పరిస్థితిలో ఉన్నామనంటే, మన ప్రాంతం ఎమ్మెల్యే మంత్రో లేదా మన ప్రాంతానికి సంబంధించిన మన ఊరి వ్యక్తి ఒక ఎమ్మెల్యేనో, ఎమ్మెల్సీనో, లేదా మన ప్రాంతానికి సంబంధించిన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితేనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది, ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనే ఒక దుస్థితికి మనం ఈరోజు వచ్చేసినాం. ప్రతి గ్రామ ప్రజలు కూడా మనకి ఎక్స్పెక్ట్ చేసేది మౌలిక సదుపాయాలు. మీరు అడిగిన అన్ని కూడా బేసిక్, ఏదైతే వాళ్ళ బేసిక్ నీడ్స్ అంటే రోజువారు వాళ్ళే మనని రాజభోగాలు అడుగుతలేరు, లేదా కుర్చీ పైన కూర్చోబెట్టమని అడుగుతలేరు. వాళ్ళు మనకెళ్ళి అడిగేది బేసిక్ రెస్పాన్స్, రోడ్స్, దానితో పాటు డ్రైనేజ్ ఫెసిలిటీ, చదువుకోనికి హెల్త్, ఏదైతే ఎడ్యుకేషన్, అదేవిధంగా హెల్త్కి సంబంధించిన విషయాలపైన అడుగుతారు. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒక లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చిన. ప్రతి గ్రామంలో కూడా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్. ఎందుకనంటే ప్రతి గ్రామంలో కూడా ప్రజలు అత్యధికంగా ఇబ్బంది పడే సమస్య అనారోగ్య సమస్య. చిన్న వ్యాధులు వాళ్ళకు వస్తే ఆ వ్యాధి ఏందో తెలుసుకోనికి వారికి సమయం ఎక్కువ అయ్యేసరికి ఆ సంబంధించిన ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో బేసిక్ ఫెసిలిటీస్ లేకపోవడం వలన ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబము ప్రతి నెలకి 10,000 రూపాయలు వైద్యానికి ఖర్చు చేస్తారు. ఆ 10,000 రూపాయలు ఖర్చు చేయడానికి వారి భూమిని, వారి యొక్క నగల్ని అన్నిటినీ అమ్మి అటు తల్లిదండ్రులను కాపాడుకోనో, లేకపోతే కొడుకు ఏదైనా వ్యాధి వస్తే ఆ వ్యాధి కాపాడుకోనికో, అంటే ఆ వ్యాధికి వెళ్ళి కొడుకుని కాపాడుకోనికో డబ్బు ఖర్చు చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరం కూడా, నేను ఈ విషయం పైన శాసన మండలిలో కూడా లాస్ట్ టైం మాట్లాడడం జరిగింది. అండ్ నేను ముఖ్యమంత్రి గారికి కూడా ఈ విషయం ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ గురించి వారికి చెప్పడం జరిగింది. తప్పనిసరిగా వారు కూడా దీనిపైన దృష్టి పెడతామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. దానితో పాటు స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి సరే గతంలో మనం ఒక ఆలోచనతోటి ప్రతి చోట కూడా కుల వ్యవస్థ ఉండొద్దు, అందరం కలిసిమెలిసి ఉండాలని చెప్పి మనం మాట్లాడతాం. మనం మాటల్లో అవి మాట్లాడతాం, కానీ విచిత్రం ఏమనిపిస్తుంది అంటే మళ్ళీ మనము గురుకులాలను ఏర్పాటు చేసినప్పుడు ఎస్సీ గురుకులము, బీసీ గురుకులము, ఎస్టీ గురుకులం అని మళ్ళీ వేరుగా మనమే విభజించి వాళ్ళ చిన్నతనంలోకి వెళ్ళి మనం వాళ్ళకి అది నేర్పిస్తున్నాం. సో దాన్ని కూడా తీసేయాలి, దాన్ని కూడా మార్చాలని ఒక ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ తరహా మోడల్ స్కూల్స్ని అందరూ కూడా
ఇంటిగ్రేటెడ్ తరహా మోడల్ స్కూల్స్ని అందరూ కూడా పిల్లలు అంటే చిన్నతనంలోకి వెళ్ళే వారు ఏ కులం అని చెప్పి మనమే వాళ్ళకి నేర్పిస్తే మనం ఆ కుల వ్యవస్థని ఎప్పటి కూడా మనం మార్చలేమని ఒక ఉద్దేశంతో ఇంటిగ్రేటెడ్ తరహా మోడల్ స్కూల్స్ని తీసుకురావడం జరిగింది ప్రతి నియోజకవర్గంలో. నాయకులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నది, బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ సిపిఐ సిపిఎం ఎంఐఎం కాంగ్రెస్ అందరం కూడా స్టేట్కి సంబంధించిన డెవలప్మెంట్ విషయం వచ్చినప్పుడు అందరం కూడా ఏకతాటిపైకి వచ్చి కేంద్రానికి వెళ్ళి రావాల్సిన నిధుల్ని కేంద్రం తరపున ప్రాతినిధ్యం వహించేటోళ్ళు వాళ్ళు తీసుకొని రావాలి, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళం రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించేటోళ్ళము రాష్ట్ర ప్రభుత్వం మా నిధులు మేము తీసుకొని వస్తాం. సో మన పోటీ అన్నీ కూడా దేనిపైన ఉండాలి, డెవలప్మెంట్ పైన మనం పోటీ పడాలి. ఫస్ట్ మనం అందరం కూడా సెంటిమెంట్స్ ఎమోషన్స్ని పక్కన పెట్టి డెవలప్మెంట్ పైన మనం చర్చ పెట్టినప్పుడు మీరు ప్రతి ఒక్క నాయకుని గల్లా బట్టి అడిగే రైట్ ప్రతి సర్పంచ్ కూడా ఉంటుంది. ఏ రోజు కూడా మేమింత ఇచ్చినామని మేము చెప్పుకున్నాడు కాదు, మీరుంటేనే మేమున్నాం. గ్రామంలో సర్పంచులు సరిగా పనిచేసి ప్రజల సమస్యలు తీరుస్తేనే ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ప్రభుత్వాలు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ. మీ సమస్యలు తీర్చకపోతే వాస్తవానికి మీరు సమస్యలు పరిష్కరించకపోతే ఏ ప్రభుత్వానికి కూడా పేరు రాదు. ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాన్ని తీసుకొని వచ్చినా ఆ సంక్షేమ పథకాల్లో లోపాలు, ఆ సంక్షేమ పథకాలు కింద లెవెల్లో ప్రజలకి చేరుతున్నాయా చేరుతలేవా, ప్రజల్లో ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పి ఆ విషయాలు వాస్తవానికి మళ్ళీ ప్రభుత్వం దృష్టికి రావాలంటే దానికి వారధులు గ్రామ సర్పంచులు, అదేవిధంగా గ్రామ పాలక వర్గం. మీరు ఆ విషయాలు చెప్తేనే తెలుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడ్డాక సరే అనేక విషయాల్లో ముఖ్యమంత్రి గారు సరే సన్న బియ్యం కానీ కరెంటు కానీ రుణమాఫీ కానీ వడ్లకి బోనస్ కానీ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానీ అనేక పథకాలు తీసుకొని రావడం జరిగింది. కానీ కొన్ని పథకాలు 90% గ్రాంట్ అయినాయి, కొన్ని పథకాలు మీరు అన్నట్టు 10%, 15% కొన్ని చోట్ల ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు వాస్తవానికి సంబంధించిన నాయకులకి తెలియాలంటే కూడా ఇష్యూస్ ఏంది కూడా వాస్తవాలన్నీ కూడా చెప్పాల్సింది గ్రామానికి సంబంధించిన సర్పంచులే. ఎందుకంటే ఇంతకుముందు మా హుజరాబాద్ నియోజకవర్గంకి వెళ్ళి మాట్లాడుతూ ఏదైతే గార్బేజ్ సమస్య గురించి చెప్పారు. సరే గతంలో అక్కడికి వెళ్ళి ఏంటంటే ఆ నియోజకవర్గం భారతదేశం అంతా కూడా హుజరాబాద్ ఉప ఎన్నిక వైపు ఉప ఎన్నిక జరిగినప్పుడు నాకు తెలిసి దానంత ఖరీదైన ఎన్నిక ఏది లేదు కావచ్చు. ఆ ఎన్నిక వైపు అందరు కూడా చూసిరు. దాని తర్వాత కేంద్రానికి వెళ్ళి ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు ఉన్నారు, రాష్ట్రానికి వెళ్ళి ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు ఉన్నా కూడా అక్కడ నిజంగా ఆ గార్బేజ్ తీసుకొని వచ్చి పెడితే 4 గ్రామాలు కంప్లీట్గా కొలాప్స్ అయిపోతాయని అందరికీ తెలుసు. కానీ ఎవరు కూడా ఎలక్షన్ సమయంలో వేరే వాటిలో బిజీ అయిపోయి ఈ విషయం గురించి ఎవరు ప్రస్తావించలే. అధికారం వచ్చేలోపల దాని ప్రొసీడింగ్ అయిపోయింది, దానికి సంబంధించిన ఆర్డర్ అయిపోయింది, కలెక్టర్ ల్యాండ్ అలొకేషన్ అయిపోయింది, అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఆ విషయం పైన నేను కూడా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. తప్పనిసరిగా ఆ విషయాన్ని ప్రస్తావించారు కాబట్టి హుజరాబాద్ నియోజకవర్గం దానితో పాటు ఇతర సర్పంచ్లు ఎవరైతే ఇక్కడ వచ్చిర్రో ఏదైతే సమస్యలు అయితే చెప్పినరో తప్పనిసరిగా కళ్యాణన్న మీ 10TV ద్వారా అదంతా కూడా రిపోర్ట్ ఏదైతే పంపించినప్పుడు సరే మీరు సీఎంఓకి అట్ ద సేమ్ టైం పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారికి పంపించినప్పుడు కూడా ఫాలో అప్ చేయడానికి ఎవరన్నా ఒకరు ఉండాలి. కాబట్టి తప్పనిసరిగా యువకుని నేను తెలంగాణ రాష్ట్రం అంతా కూడా నా కుటుంబం అని అనుకుంటా. నేను ఒక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నా, నా నియోజకవర్గ సమస్యలు తీరుస్తే చాలు, లేదా నేను ఒక ఊరికి వెళ్ళి పుట్టిన కాబట్టి నా ఊరు సమస్యలు తీరుస్తే చాలు అని అనుకునే నాయకుని కాదు. తప్పనిసరిగా మీకు అందుబాటులో ఉంటాను, మీ సమస్యల్ని తీరుస్తాను. వాస్తవానికి ఇవన్నీ కూడా రాజకీయాలకు అతీతంగా నిజంగా మార్పు రావాలి, ప్రజల సమస్యలు తీరాలి, ఇంకా మన ఆలోచన పెరగాలి. రోడ్లు డ్రైనేజ్లు ఈ ఇష్యూస్ కాదు, ఇంకా చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి. ఏ రకంగా యువకులు ప్రయోజకులు కావాలి, ఏ రకంగా యువకులు ఇంకా ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి, దానిపైన మన ఆలోచన విధానం మారాలంటే ముందు ఈ మౌలిక సదుపాయాల సమస్యలు తీరాలి. థ్యాంక్ యూ. ముందు జగదీశ్వర్ రెడ్డి గారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడే ముందు నల్గొండ జిల్లా సర్పంచుల అభిప్రాయాలు, వాళ్ళ ఒపీనియన్స్ చాలా క్విక్గా ఒక్కొక్క నిమిషం లోపే మీ అభిప్రాయాన్ని చెప్పేసేయండి. నా పేరు జేరిపోతుల కరుణాకర్, దత్తాయపల్లి గ్రామ సర్పంచ్ సార్. మొట్టమొదటిగా నేను రఘునందర్ సార్ దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే ఎన్ఆర్ఈజిఎస్ వర్క్ కోసం సార్. గతంలో ఎన్ఆర్ఈజిఎస్గా ఉన్నప్పుడు 90% కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే 10% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇప్పుడు 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తే 40% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. దీనివల్ల దాదాపు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దాదాపుగా ఒక 3,000 కోట్ల రూపాయల ఆర్థిక నష్టం జరుగుతుంది సార్. కాబట్టి ఇది ఖచ్చితంగా మార్చాలి సార్, గతంలో ఉన్న విధంగానే ప్రయత్నం చేయాలి సార్. రిక్వెస్ట్. నా పేరు వచ్చేసి రాకల సంతోష శ్రీనివాస్, యాదాద్రి భువనగిరి జిల్లా తాజ్పూర్ గ్రామం. ఇంట్లో 4 ఉంటే కోతులు ఆ ఇంటికి 10 ఉన్నాయి సార్.
మరి వీటి పరిష్కారం ఎలా అంటారు సార్? సార్ నేను ఒక్కదాన్ని సర్పంచ్గా అయినా నా ఊరు వరకు నేను చేయగలుగుతా. నా ఊరు వరకు నేను చేయగలిగి ఆ కోతులను ఏదో ఒక మార్గంగా నేను పట్టియగలుగుతా. మరి పక్క విలేజ్ నుంచి కూడా మా విలేజ్కి వస్తున్నాయి సార్. మరి ఇది ఒకటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఖచ్చితంగా నేను ఈ సభ ద్వారా నేను తెలియజేయాలని కోరుకుంటున్నాను సార్. నా పేరు కన్నే జ్యోతి వీరేశం, యాదాద్రి డిస్టిక్ మోత్కూర్ మండలం తుంగతుర్తి నియోజకవర్గం దాచారం గ్రామం మాది. మెయిన్గా మాకు తార్ రోడ్లు కావాలి. అలాగే బస్సు సౌకర్యం లేదు. అది కరోనా వచ్చినప్పటి నుంచి బస్సు బంద్ అయింది. మోత్కూర్కి వెళ్ళాలన్నా సమస్య ఉంది. ఏదైనా అందరూ ఓన్ వెహికల్స్ అందరికీ ఉండయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. కంపల్సరిగా మాకు బస్ సౌకర్యం కల్పించాలని కోరుచున్నాను. పాల్వాయి రమాదేవి, ఇడికుడ గ్రామం, చండూరు మండల్, మున్గోడ్ కాన్స్టిట్యుయెన్సీ, నల్గొండ జిల్లా నుంచి నేను స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికైనాను. మా దగ్గర ఈ పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్ కావాలి సార్, పశు వైద్యశాల కావాలి. గ్రామ స్వరాజ్యం సర్పంచ్ల సమ్మేళనం ఏర్పాటు చేసిన 10 టీవీ బృందానికి నా హృదయపూర్వక నమస్కారాలు. వేదికపై ఉన్న ప్రజా ప్రతినిధులకు అలాగే కొత్తగా ఏర్పడిన నూతన సర్పంచులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా నా ముత్యాలమ్మగూడెం గ్రామ ప్రజలు నన్ను నూతనంగా సర్పంచ్గా గెలిపించినందుకు నా శిరస్సు వంచి వాళ్ళకు పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మా ముత్యాలమ్మగూడానికి పక్కన కొన్ని గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాలకి ముఖ్యంగా బిలన్ఖాన్ గూడ అనే గ్రామానికి రోడ్డు సమస్య ఉంది. గ్రామ పంచాయతీ కిందికి గ్రామాలు ఉంటాయండి, ఆమ్లెట్స్ ఉంటాయండి, దానికి రోడ్డు సమస్య ఉంది. అలాగే కమ్మగూడెం అని ఉంటుంది, దానికి స్థానాలకు గదులు లేవు. ఇలా ఇవి సీసీ రోడ్లు లేవు. మన ఎమ్మెల్యే వీరేశం గారు మేము అడిగాము, వాటిని ఖచ్చితంగా మాకు ఇస్తానన్నారు. ఆ పనులు చేసి మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని. థ్యాంక్ యూ అండి. మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదికపై ఉన్న మిత్రులు, పాల్గొన్న పెద్దలందరికీ నమస్కారాలు. వాస్తవానికి గ్రామ పంచాయతీలు అనేవి ఒక ఇన్స్టిట్యూషన్స్ కాదు. పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది ఒక ఉద్యమం. రాష్ట్రాలు కొంత ఇవ్వాలి, కేంద్రం కొంత ఇవ్వాలి. నిజమే, ఎవరిచ్చినా ప్రజల కంటే పన్నుల నుంచే, అందులో సందేహం ఏం లేదు. తప్పకుండా రాష్ట్రాలు ఉండాలి, కేంద్రం ఉండాలి. ఎందుకంటే ఒక దేశంగా దేశ రక్షణ అవసరం కాబట్టి ఒక జాతీయ ప్రభుత్వం ఉండి తీరాలి, అది కూడా బలమైన ప్రభుత్వం ఉండి తీరాలి. దాని కొరకు ఆనాడే రాజ్యాంగంలోనే ఎవరికి ఏ అధికారాలు ఉండాలి, ఏ విధులు ఉండాలి అనేది కూడా నిర్వచించడం జరిగింది. అభివృద్ధి అనేది మీ పరిధిలో ఎంత ఉంటుందో అంతవరకే మీ బాధ్యత అభివృద్ధి. మీ ఊరు దాటిన తర్వాత జరగాల్సిన ప్రతి అభివృద్ధి పని కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేది లేదా కేంద్ర ప్రభుత్వం అనేది. మీ ఊరు టెరిటరీ ఏదైతే ఉందో ఆ టెరిటరీలో ఉన్న పనులు మాత్రమే చేయగలిగేవి. సర్పంచ్గా మీకు ఇచ్చిన విధులు, అధికారాలు ఏమవుతున్నాయో దాని పరిధిలోనే ఉంటుంది మీ ఆలోచనతో. మీ అక్కడే ఉండాలి. మీ మీద ఎవరైతే ఓడిపోయినరో వాళ్ళని కాన్ఫరెన్స్లో తీసుకోండి, వాళ్ళని కూడా పిలుచుకోండి. మీ మీద సర్పంచ్ చేసి ఓడిపోయినలు కావచ్చు, వార్డులలో మీ ప్యానెల్ అవతల ప్యానెల్ చేసి ఓడిపోయినలు కావచ్చు, వాళ్ళందరూ కూడా కాన్ఫరెన్స్లోకి తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీరు సర్పంచ్, ఊరు మొత్తానికి సర్పంచ్, మీ మీద ఓడిపోయిన ఆయన కూడా మీరు సర్పంచే. మీరు ఒక మంచి కార్యం చేయాలనుకుంటున్నారు ఊర్లో, దానికి వాళ్ళ ఆటంకాలు కల్పించకుండా ఉండి వాళ్ళు సహకరిస్తేనే సక్సెస్ అవుతుంది. ఏకపక్షంగా ఏం చేయలేము. తప్పకుండా అందరి సహకారం అవసరం. మొట్టమొదలు మీరు ఏదైనా అభివృద్ధి చెయ్యాలి అని అనుకుంటే మొట్టమొదలు ఆ గ్రామం ప్రశాంతంగా ఉండాలి. గ్రామంలో ప్రశాంతత లేకుండా ఏం చేయలేము. మనం ఏం ఆలోచిస్తామో అదే చేస్తాం. మనం కక్షతోనే ఆలోచిస్తే అదే పని చేస్తాం. వారు ఎప్పుడు కొట్టాలి, ఏం చేయాలి. గ్రామ మౌలిక సదుపాయాల గురించి ఆలోచించడానికి ఒక కమిటీ, విద్యుత్ వ్యవస్థ గురించి పనిచేయడానికి ఒక కమిటీ, అందరూ కూడా కలుపుకోవాలి, అందరికి భాగస్వామ్యం ఉండాలి. అందులో కొంత చదువుకున్న వాళ్ళు, ఆ పని చేయగలిగిన వాళ్ళు, గ్రామానికి సమయం ఇవ్వగలిగిన వాళ్ళు, వాళ్ళందరినీ కూడా తీసుకొని వాళ్ళ ఇష్ట ప్రకారం మీరు ఎవరెవరు పనిచేస్తారో ముందుకు రండి. నేను సర్పంచ్గా పేరుకి ఒక సర్పంచ్ని, కానీ ఇది మన అందరి బాధ్యత, ఇది మన ఊరు బాధ్యత, నా ఒక కుటుంబానికి కాదు. డ్రగ్స్, గంజాయి దారుణం అయిపోయింది, గ్రామాలకు కూడా వచ్చింది. దీన్ని ఒక ఉద్యమం లాగా చేస్తే తప్ప గంజాయిని తీసేయడం అంత ఈజీ కాదు. ఇవాళ ఈ రెండు ప్రధానమైన సమస్యలు, వీటి మీద మీరు ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. నేను నా సొంతంగా చేయాలనుకుంటే సరే కొంతమంది చెప్పాను. తప్పకుండా మీరు ఇప్పటి వరకు ఉన్న గ్రామ పంచాయతీలలో అద్భుతమైన ఫలితాలు సంపాదించిన గ్రామ పంచాయతీలు, పేరు తెచ్చుకున్న గ్రామ పంచాయతీలు ఏంటి అని ఒకసారి చూసుకోండి. ఇప్పుడు భారతదేశంలో అవార్డులు తీసుకున్న గ్రామ పంచాయతీలు ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇస్తుంది. అవార్డులు తీసుకున్న గ్రామ పంచాయతీలు చూడండి, ఒక్కసారి పోయి విజిట్ చేసిరండి. ఎవరికి వాళ్ళుగా పోయి అక్కడ ఉండే, ఇప్పుడు ఎందుకైనా సర్పంచ్ గారు ఉండొచ్చు, వారితో మాట్లాడండి, ఏమేమి చేసిండ్రు, ఎట్లా చేసిండ్రు, అవి చేయడానికి వాళ్ళు ఎట్లా కష్టపడ్డరు. సో కాబట్టి దయచేసి మీ అందరూ కూడా నా విజ్ఞప్తి, మీ లక్ష్యాలు మీరే నిర్దేశించుకోండి. కేవలం ప్రభుత్వం నుంచి వచ్చే కార్యక్రమాలే కాకుండా ఇంకా ఏం చేయొచ్చు ఈ ఊరికి మీరు ఆలోచిస్తే మీకే వస్తాయి కొత్త, నేను చెప్పిన వాటికంటే ఎక్కువ. తప్పకుండా మీ గ్రామాలలో మీరు
విజయవంతం కావాలని, మీ ప్రజలందరి చేత మంచి అనిపించుకోవాలని, మీ గ్రామాన్ని ఆదర్శ గ్రామాలుగా చేసుకోవాలని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ. థ్యాంక్ యూ జగదీశ్వర్ రెడ్డి గారు. గ్రామ స్వరాజ్యం సర్పంచ్ల సమ్మేళనం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. దిస్ ప్రోగ్రామ్ ఇస్ పవర్డ్ బై చెన్నై షాపింగ్ మాల్. అసోసియేట్ స్పాన్సర్స్ పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్, మ్యాక్ అగ్రో కెమికల్స్. కో స్పాన్సర్స్ సిరిమల్లె శారీస్, కరీంనగర్ డైరీ, వన్సీ మీడియా, శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. హాస్పిటాలిటీ పార్ట్నర్ మహా స్పైస్ క్యాటరర్స్. మెదక్ నుంచి కొంతమంది రైతులు ఉన్నారు, అక్కడ నుంచి వచ్చిన సర్పంచులు ఉన్నారు. రైతాంగ ఇష్యూస్ కూడా అక్కడ ఎక్కువనే ఉన్నాయి. చాలా క్లుప్తంగా చెప్పండి. నా పేరు మంచాల నవీన. నేను కొండపాక గ్రామం నుంచి వచ్చాను. అది గ్రామమే కాదు, అది ఒక మండలము. మెయిన్గా ఉంది ఒకటి బీట్ సమస్య. దాంట్లో మనకి బీట్ లేక రోడ్ల పైన వడ్లు పోయడంతో చాలా యాక్సిడెంట్స్ కూడా జరిగినాయి, చనిపోవడం కూడా జరిగింది యాక్సిడెంట్స్ అయ్యి. సో దానికి ప్రత్యేకంగా మాకు బీట్ ఒకటి కావాలి. నేను రెడ్డిపల్లి గ్రామ సర్పంచి పద్మ అశోక్ గౌడ్, మండల్ నర్సాపూర్, డిస్టిక్ మెదకు. మా ఊరికి ఉన్నటువంటి సమస్య ఒకటి పెద్ద కట్టుకాల్వ. అది చాలా ఇబ్బంది పెడుతుంది పిల్లలని, పెద్దోళ్ళని, అందరినీ. దాన్ని దాటడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఊరు మధ్యలో ఇండ్ల లోపలనే ఉంటుంది, అది ఇండ్ల మధ్యలో. లిబ్లర్కి సంబంధించింది కూడా కొంచెం రైతులకి భవనం కూడా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. సంగారెడ్డి జిల్లా పురంచర్ మండల్ నంద్యామ గ్రామం అన్న ఎంపీ గారే చేయగలుగుతారు కాబట్టి ఆయనకి విన్నవించుకుంటున్నాను. కేసీఆర్ ప్రభుత్వంలో చెరువుకుంటలు చేయమని చెప్పి నంద్యామ గ్రామం నిధులు వస్తే శిఖం పట్ట భూమిలో చెరువులు ఉండే, చెరువులు లేవని చెప్పేసి ఆ నిధులు రిటర్న్ చేయడం జరిగింది. అది ముఖ్యంగా మీరు కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి చెరువుకుంటలు ఎక్కడున్నాయో కొంచెం తీయాలని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల, కొంతమంది లీడర్ల వల్ల అది బయటికి రాలేకపోతున్నాయి. రఘునందన్ గారికి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అనేక ఆశలు ఆకాంక్షలతో ఇక్కడికి విచ్చేసినటువంటి నూతనంగా ఎన్నికైన వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి సర్పంచులందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు. మీరు ఒక రకంగా అదృష్టవంతులు. ఇప్పుడు వచ్చిన సర్పంచులు 2 ఏళ్ల నుంచి సర్పంచులు లేరు కాబట్టి ప్రతి మనిషికి 815 రూపాయలు 15th ఫైనాన్స్ కమిషన్ కింద ఇవ్వాల్సిన డబ్బులు 3,500 కోట్ల రూపాయలు భారత ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మీరందరూ ఛార్జ్ తీసుకున్నారు కాబట్టి పాత 2 సంవత్సరాల పైసలు ప్లస్ ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ సంవత్సరం పైసలు, చిన్న పంచాయతీకి అయితే మినిమం 8 లక్షలు, పెద్ద పంచాయతీలకైతే దాదాపు 20 లక్షలు, 3 సంవత్సరాల నిధులు మీకు నెల రోజులలో మీ అకౌంట్లో నేరుగా గ్రామ పంచాయతీల అకౌంట్లకే వస్తాయి. ఒక రకంగా మీరు అదృష్టవంతులు. ఎందుకంటే 1, 2 పాత బ్యాలెన్స్ ప్రస్తుతం రన్నింగ్ అవుతున్నటువంటి ఫైనాన్షియల్ ఇయర్ మార్చి 31కి అయిపోతుంది కాబట్టి ఈ సంవత్సరం కూడా మొత్తం 3 సంవత్సరాల 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు నేరుగా మీ పంచాయతీల అకౌంట్లకే వస్తున్నాయి. నువ్వు ఇలా చెక్ రాస్తే రేపు డబ్బులు డ్రా అవుతాయి. ఇవి ఏదో స్టేట్ ఫైనాన్స్ కమిషన్కో ఆడికో ఇడికో పంపిస్తలేరు. ప్రతి పంచాయతీకి భారత ప్రభుత్వం రెండోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పంచాయతీలకి నేరుగా అకౌంట్లు ఓపెన్ చేపించారు. పర్ హెడ్ 815 రూపీస్ పర్ యానం వస్తాయి. లెక్క పెట్టి 2011 సెన్సస్ ప్రకారం మీ పంచాయతీలకి నెల రోజులలో 30 రోజులలో మీకు కావాల్సిన అన్ని డబ్బులు తక్కువ అంటే 15-20 లక్షలు, ఎక్కువ అంటే 50-60 లక్షలు వస్తాయి. కానీ అదొకటే విజ్ఞప్తి. పైసలు వచ్చినాయి ఇక రాయిరి తీర్మానాలు ఆడ సీసీఐ ఈడ మోరేయినరి 2 రోజులలో 60 లక్షలు ఒడేసేయండి. ఎవరికి మొహబ్బత్ కోసం అయితే దయచేసి పని చేయకుండ్రి. మీరు చేసే పని, మీరందరూ చాలా ఆశతోటి ఆకాంక్షలతోటి వచ్చారు కాబట్టి మీరు చేసే పని నిజంగా అది ఊరికి ఉపయోగపడే పని అంటే చేసుకోండి. 1250 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరం కోసం, ఈ ఆర్థిక సంవత్సరం అంటే మార్చి 31 లోపల ఖర్చు పెట్టమని 1250 కోట్లు భారత ప్రభుత్వం MGNREGS కింద రిలీజ్ చేస్తే ఈ రోజు దాకా కనీసం 250 కోట్ల పనులు కాలే, బిల్లులు ఎత్తలే, ఇంకా 1000 కోట్లు ఉన్నాయి. మీరు అడిగిన సీసీ రోడ్లు మీ ఎమ్మెల్యేలు అందరూ మీ దగ్గరకు వస్తారు డిసెంబర్ 31 తర్వాత. వచ్చి రోడ్లు ఇన్రి మోరీలు ఇన్రి అని అడుగుతారు. 1250 కోట్లు MGNREGS డబ్బులు ఎప్పటి నుంచి పోయిన ఏప్రిల్ 1 నుంచి ఖర్చు పెట్టాల్సిన ఇయ్యాలదా ఖర్చు కాలే. అవి కూడా మీకు 1000 కోట్లు రెడీగా ఉన్నాయి. ఎంత లేదన్నా చెడిపోయి ప్రతి ఊరికి 10 నుంచి 20 లక్షల రూపాయలు సీసీ రోడ్లకు మోరీలకు వస్తాయి. కాబట్టి మీరు ఇంకో రకం కూడా అదృష్టవంతులు. మీరు ఇప్పటి నుంచే తీర్మానాలు చేసి కొంచెం నిజాయితీగా ఎక్కడ రోడ్డు అవసరం ఉంది, ఎక్కడ మోరీ అవసరం ఉందో చూసుకోండి. మీరు పోకుండా మీ ఎమ్మెల్యే సాబే ఫోన్ చేసి ఈర్రపై దరఖాస్తు ఈరాడ పైసలు ఖాళీగా ఉన్నాయని అడిగే పరిస్థితిలో 1250 కోట్లు మురిగిపోతాయి. ఫైనాన్స్ సెక్రటరీ గారితో మాట్లాడితే కేవలం 250 కోట్లు మాత్రమే ఇప్పటిదాకా పనులైనాయి సార్.
ఇంకా 1000 కోట్లు రెడీగా ఉన్నాయి, సర్పంచులందరికీ చెప్పండి, మీరు చెప్తే కొంచెం స్పీడ్గా మెసేజ్ పోతుందని చెప్పారు. అందుకని దయచేసి ఆ 1250 కోట్లలో మిగిలిన 1000 కోట్లు కూడా మనకు వచ్చేటట్టు చూసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎట్లయితే జనాభా లెక్కల ప్రాతిపదికన మనకి 15th ఫైనాన్స్ కమిషన్ నిధులని గ్రామ పంచాయతీలకు నేరుగా ఇస్తుందో అట్లే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వాలనేటువంటి ఈ డిమాండ్ని మేము మీ ద్వారా మీకోసం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా ఖచ్చితంగా పెడతామని చెప్పి ఈ సందర్భంగా మేము మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సో ఈ మధ్యలో కొన్ని పేపర్లలో వార్తలు వచ్చినాయి, పంచాయతీ సెక్రటరీ 50,000 పెట్టుకున్నాడని, 1,00,000 రూపాయలు పెట్టుకున్నాడని, పంచాయతీ సెక్రటరీలు కష్టం ఉందని ఇబ్బంది పడుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఎందుకు? జనరల్ ఫండ్ వస్తలేదు, భారత ప్రభుత్వం సర్పంచ్ లేడు కాబట్టి పైసలు పంపిస్తలేదు, 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు వస్తలేవు, మరి సర్పంచులు లేకపోయి పంచాయతీ సెక్రటరీ అని ఒక ఆయనకు ఉద్యోగం ఇచ్చి తోలిచ్చిరి, ఎంపీడబ్ల్యూలోకి జీతాలు రాకపోతే ఏం చేయాలి పంచాయతీ సెక్రటరీ? బతుకమ్మ పండుగ వచ్చే చెరువు కట్టదాకా శుద్ధనో సున్నమో బ్లీచింగ్ పౌడరో వేయాలంటే ఏం చేయాలి పంచాయతీ సెక్రటరీ? వాళ్ళు కూడా అప్పులు చేసి రకరకాలైనటువంటి అవస్థలు పడతా ఉన్నారు. ఆ డబ్బుల్ని కూడా వెంటనే పంచాయతీలకు రిలీజ్ అయ్యేటట్టు మీ తరఫున మేము రాష్ట్ర ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఒత్తిడి తీసుకొస్తాం. ఇక మీరు అడిగిన సీసీ రోడ్లు మోరీల గురించి టెన్షన్ పడకుండ్రి, 1250 కోట్లు ఊరికి 20 లక్షలు బరాబర్ వస్తాయి. దయచేసి మీరు వాటి కోసం సంబంధించి తీర్మానాలు ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలని చెప్పి మీకు అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సోలార్ లైట్లని, సోలార్ ప్లేట్లని ఇంట్ల మీద పెట్టేటువంటి కార్యక్రమాన్ని కొంచెం ఎక్కువ చేయండి. దానివల్ల మీకు గ్రామాలలో కరెంటు బిల్లు తగ్గుతుంది, కరెంటు పోయిందన్న బాధ పోతుంది, ఫ్యూజ్ వైర్ పోయిందన్న బాధ పోతుంది, ఎవరింటికి వాళ్ళే ఇది చేసుకొని పోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇక చివరిగా మా మెదక్ పార్లమెంట్ నుంచి వచ్చినటువంటి కొంతమంది సర్పంచులు, మా మల్కాపూర్ సర్పంచ్ అడిగిండు. యాక్చువల్గా మల్కాపూర్ చెరువు అనేది వరంగల్ జిల్లా లక్కవరం, రామప్ప లాంటి చెరువుల తర్వాత మా మెదక్ జిల్లాలో ఉన్న అతిపెద్ద చెరువు, దాదాపు 5,000 ఎకరాలకి కాస్తుకు నీళ్ళు ఇచ్చేటువంటి చెరువు మా మల్కాపురం చెరువు. చిన్నప్పుడెప్పుడో మేము చూసినప్పుడు పెట్టిన గేట్లు, ఇనుప గేట్లు కాబట్టి ఉంటాయో మీకు తెలుసు. అవి ఆ గేట్ల మీదకి వెళ్ళి దాటి అవతలికి పోవాలి. నేను ఎంపీ అయిన తర్వాత మా సర్పంచ్ గారు అడిగే కంటే ముందే, వారు ఈ మధ్యలోనే సర్పంచ్ అయినారు 2 days బ్యాక్, కానీ నేను ఆల్రెడీ 4 రోజుల క్రితం ఇరిగేషన్ డిఈని ఎస్ఈని ఇద్దరిని పిలిపించి దాదాపు 37 లక్షల రూపాయలతోటి అక్కడ 5 లేదా 6 గేట్లు ఉన్నట్టున్నాయి సర్పంచ్ గారు, అంతేనా? 5 గేట్లు. ఆ 5 గేట్లని కొత్త గేట్లు పెట్టడానికి నా ఎంపీ ల్యాడ్స్ నుంచి వాళ్ళు ఎంత ఎస్టిమేషన్ ఇస్తే అన్ని డబ్బులు ఇస్తానని చెప్పి ఆల్రెడీ మీ మల్కాపూర్ చెరువుకు సంబంధించి ఇప్పటికే ఒక ఎస్టిమేషన్ తయారు చేపిస్తున్నా. మీరు ఎట్లాగో అధికార పార్టీ సర్పంచ్ గారే కాబట్టి దయచేసి సంగారెడ్డిలోనే ఉంటుంది ఇరిగేషన్ ఎస్సీ కార్యాలయం, ఆయన దగ్గరకు పోయి ఎంపీ గారు అడిగినటువంటి ఆ ఎస్టిమేట్ కాపీలని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేసుకొని వస్తే ఖచ్చితంగా మీ మల్కాపూర్ చెరువుకి 30 లక్షల 50 లక్షలు ఎంత ఖర్చు అయ్యేది ఉంటే అవి ఇచ్చి మీకు ఉపయోగకరంగా తీసుకొచ్చే రీతి లోపల 5,000 ఎకరాలు ఆయకట్టు ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా దానికోసం నేను సపోర్ట్ చేస్తానని చెప్పి మా మల్కాపూర్ సర్పంచ్ గారికి ఈ మధ్యలో చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. దేన్ని హార్ట్కి తీసుకొని మాట్లాడతలేనా, కానీ తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక చిన్న విషయం చెప్తా. జగదీశ్వర్ రెడ్డి అన్న అందరు మీరు తెలంగాణ అంశం ప్రస్తావించారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం కోసము ఆ రోజు అన్ని పార్టీలకు అతీతంగా పార్లమెంట్లో అధికారంలో కాంగ్రెస్ పార్టీ కూడా సొంత ప్రభుత్వం పైన పోరాటం చేసింది. నేను చెప్పింది కూడా మన రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో, సరే గతంలో ఏం చేసారు, గతం నేను రాష్ట్ర ప్రభుత్వం గురించి కూడా మాట్లాడినా, కానీ రాష్ట్రానికి నిధులు తీసుకురావడం కానీ లేదా 42% రిజర్వేషన్ అంశం కానీ మన రాష్ట్ర విషయం వచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా అందరం కూడా ఎక్కడికి రావాల్సిన నిధులు అక్కడికి తీసుకురావాలని చెప్పి చెప్పడం జరిగింది. మీరు అన్నట్టు నిజంగా అందరికీ ఈక్వల్ ఫండ్స్ ఇవ్వడము, ఈక్వల్గా ఇస్తున్నారు అనేది ఆ విషయం వేరే ఉండొచ్చు, కానీ రాష్ట్రం విషయం వచ్చినప్పుడు ఆ రోజు తెలంగాణ ఉద్యమ సమయంలో సొంత పార్టీ పైన ఏ రకంగా అయితే కాంగ్రెస్ నాయకులు కొట్లాడినరో ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా అందరం కూడా ఆ రకంగా పోరాటం చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. సో వెంకట్ గారి ఆకాంక్షను ఆశని మేము తప్పకుండా గౌరవిస్తాం, గుర్తిస్తాం. అప్రాప్రియేట్ టైంలో భారత ప్రభుత్వం అప్రాప్రియేట్ నిర్ణయం తీసుకుంటుంది. ఎవరికి ఏమి ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి అనేది భారత ప్రభుత్వం పెద్దగా నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా అందరినీ రాష్ట్రాలని సమదృష్టితోటే చూస్తారు. అందుకనే మీకు 666 వచ్చింది, అందుకనే రేపు మెట్రో ఎక్స్పాన్షన్ వస్తుంది, అందుకనే తెలంగాణ వచ్చినప్పుడు 2% ఉన్న జాతీయ రహదారులతోటి అన్ని రాష్ట్రాల కంటే తక్కువ ఉన్నటువంటి తెలంగాణ ఇలా 4.6% తోటి జాతీయ రహదారులలో దేశంలో నెంబర్ 1 ఉంది మన రాష్ట్రం తెలంగాణ. గర్వంగా ఫీల్ అవుదాం అందరం. రఘునందన్ గారికి ధన్యవాదాలు. మేము ఇంతకుముందే మీకు చెప్పాను, సర్పంచుల గ్రామాల నిధులు కానీ సర్పంచుల నిధుల కోసం కానీ ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఎంపీ రఘునందన్ గారు వచ్చారు. ఇచ్చేలా పోరాటం చేయాల్సిన కాంగ్రెస్ పార్టీ, అక్కడ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఉంది కాబట్టి వెంకట్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఇవ్వాల్సింది వీళ్ళే ఇద్దరు, వీళ్ళపై పోరాటం చేయాల్సింది దాసో శ్రవణ్ గారు, జగదీశ్వర్ రెడ్డి గారు, వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. అందరినీ మేము సమ ప్రాధాన్యత ఇచ్చి పిలిచాం. ముందు కంక్లూడ్ చేద్దాం, మనం పూర్తయిపోయింది. మీ అందరికీ సర్పంచులందరికీ కూడా
ధన్యవాదాలు తెలుపుతున్నాము. టీవీ సమర్పిస్తున్న గ్రామ స్వరాజ్యం సర్పంచ్ల సమ్మేళనం 2025 కార్యక్రమానికి విచ్చేసిన విశిష్ట అతిథులకు మెమంటోస్ అందచేయవలసిందిగా ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్, సిఓఓ సజ్జా ప్రసాద్ గారు, అవుట్పుట్ ఎడిటర్ నాగరాజు గారిని సాదరంగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా గ్రామ సర్పంచ్లను వేదికపైకి వచ్చి మొమెంటోస్ అందుకోవాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా గ్రామ సర్పంచ్లను వేదికపైకి వచ్చి మొమెంటోస్ అందుకోవాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. నిజామాబాద్ జిల్లా సర్పంచ్లను వేదికపైకి వచ్చి మెమెంటోస్ స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. మెదక్ జిల్లా గ్రామ సర్పంచ్లను వేదికపైకి వచ్చి మొమెంటోస్ అందుకోవాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వరంగల్ జిల్లా సర్పంచ్లు వేదికపైకి వచ్చి మెమెంటోస్ స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. ఖమ్మం జిల్లా గ్రామ సర్పంచ్లను వేదికపైకి వచ్చి మెమెంటోస్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. నల్గొండ జిల్లా సూర్యాపేట గ్రామ సర్పంచ్లను వేదికపైకి వచ్చి అతిథుల చేత మొమెంటోస్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మహబూబ్ నగర్ జిల్లా సర్పంచ్లను వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాము. అతిథుల చేత మొమెంటోస్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. రంగారెడ్డి జిల్లా గ్రామ సర్పంచ్లను వేదికపైకి వచ్చి మొమెంటోస్ అందుకోవాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. టీవీ సమర్పించిన గ్రామ స్వరాజ్యం సర్పంచ్ల సమ్మేళనం 2025 కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్లందరూ కూడా వారికి ఉన్నటువంటి వినతులను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావడం జరిగింది. వారందరూ కూడా చక్కటి పరిష్కార మార్గాలతో పాటు వారికి దిశానిర్దేశం కూడా చేశారు. ఈ కార్యక్రమం ముగిసింది అని చెప్తూ ఉన్నాం. అండ్ ఈ కార్యక్రమానికి మనకి స్పాన్సర్ చేస్తున్న వారు పవర్డ్ బై చెన్నై షాపింగ్ మాల్, అసోసియేట్ స్పాన్సర్స్ పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్, మ్యాక్ అగ్రో కెమికల్స్, co-sponsor Sirimalle Sarees, Karimnagar Dairy, 1C Media, Sri Gayatri Tours and Travels, hospitality partner Maha Spice Caterers.